ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ షుడ్ హీ హ్యావ్ టు స్టార్ట్ అ బిజినెస్? అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏంటి తెలుసా? ఎవరు కూడా ఏదన్నా హార్డ్ వర్క్ తో అచీవ్ చేయగలుగుతారు. ఇట్స్ నాట్ పాసిబుల్. వయబుల్ బిజినెస్ అండ్ ఒక ప్యాషన్ ప్రాజెక్ట్, ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి? ఇట్ ఈస్ వయబుల్ ఇఫ్ యూ ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్ ఆర్ ఇఫ్ యూ కెన్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. సో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు బి అన్ ఎక్స్పర్ట్ కుక్. రే దాంట్లో అది ఎక్వేషన్ అది సార్ మీకు తెలుగు అప్పుడు యూ వోంట్ కేర్. సీ వై విల్ యూ రెస్పెక్ట్ యువర్ బాస్? బికాస్ యువర్ బాస్ నోస్ మోర్ దెన్ యూ. ఏజ్ ఇన్ ద టైమింగ్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ టు స్టార్ట్ అ బిజినెస్? ఎస్పెషల్లీ ఒక మగోన్కి 30 years దాకా ఏదో ఒక ఫీల్డ్ సెటిల్ కాకపోతే సోషల్ ప్రెషర్స్ భయంకరంగా ఉంటాయి. హౌ కెన్ ఐ చూస్ ద రైట్ కో-ఫౌండర్? నెవర్ హైర్ సమ్వన్ దట్ యూ కెనాట్ ఫైర్. సో ఇనిషియల్ స్టేజెస్లో నేను ఫండ్స్ ఎలా రేస్ చేయాలి? సీడ్ ఫండింగ్కి కూడా డబ్బులు లేకపోతే యూ ఆర్ యాక్చువల్లీ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్. ఫండింగ్ అనేది లయబిలిటీ లాగా ఎప్పుడు అవుతుంది? ఎప్పుడైతే బిజినెస్ మోడల్ ఇంకా ప్రూవెన్ లేదు ఆ టైంలో ఒక మనిషి దగ్గరికి వెళ్ళిపోయి హై అమౌంట్ ఆఫ్ ఈక్విటీ ఇచ్చేసి ప్లస్ ఆ పర్సన్ బాగా కంట్రోలింగ్ పర్సన్ అయితే దే విల్ ఇంటర్ఫియర్ టూ మచ్ అండ్ యూ ఎండ్ అప్ బికమింగ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ యువర్ ఓన్. Welcome back to another episode of the Boardroom, and we have my very, very old friend, Mr. Vikas Rachamala, and I'm privileged to be on your channel, and then welcome to my channel now. My dear buddies, so Akshay, thank you. So chalo, em topic మాట్లాడుతున్నాం ఇవాళ. ఈరోజు మనం, because you're a very well-known entrepreneur. Thank you. కనీసం ఆ మాట అన్నారు. yeah. So there's so much to learn from you in this specific subject, entrepreneurship, and I have a set of questions to ask, in this subject. So first one, ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే what kind of mindset should he have to start a business? సో ఫస్ట్ అయితే దాని ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, బికాజ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఏ క్వశ్చన్కి కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఉంటుంది. మనము కొద్దిగా ఫిలాసఫికల్గా మాట్లాడుకోవాలి. సో ఈ మొత్తం ప్లానెట్ పైన అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏంటి తెలుసా? దట్ ఎవరు కూడా ఏదన్నా హార్డ్ వర్క్తో అచీవ్ చేయగలుగుతారు అని. ఇట్స్ నాట్ పాసిబుల్. మనం అందరము పుట్టిన పరిస్థితులు వేరు. మనకు చాలా మందికి ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇట్ కుడ్ బి జెనెటిక్ అడ్వాంటేజ్, వాట్ వీ లెర్న్ ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. కొంతమందికి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇక్కడ సింపుల్గా చెప్తాను. ఫస్ట్ అయితే 3 type ఆఫ్ పీపుల్ ఉంటారు ఈ ప్లానెట్ పైన. సో ఆంటర్ప్రినర్షిప్లోకి అడుగు పెట్టాలా లేదా అంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడంలో మీరు ముందుకు వెళ్ళాలా లేదా అనే దానికి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, 3 type పీపుల్లో ఫస్ట్ టైప్ పీపుల్ ఎవరు ఉంటారంటే, ఎవరికైతే ఎలాంటి ఫ్యామిలీ బ్యాకప్ ఉంటుంది, తాతల ఆస్తులు ఉండవు, ఫాదర్ పెద్దగా సంపాదించలేదు, దాంట్లో తప్పేం లేదు, దర్ ఇస్ నథింగ్ రాంగ్, బట్ ఐమ్ గివింగ్ అ ప్రాపర్ ఎగ్జాంపుల్. ఓకే, సొంత ఇల్లు లేదు, సో ఫాదర్ కష్టపడ్డారు, గ్రాండ్ ఫాదర్ కష్టపడ్డారు, దిస్ యంగ్ మ్యాన్ ఆర్ ఉమెన్ వాళ్ళు ఇప్పుడు ఏదో చదువుకొని సర్వైవ్ అవుతుంది. ఎవ్రీ మంత్ వాళ్ళకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఫ్యామిలీ రన్ కావాలి, ఫుడ్, రెంట్, ఎవ్రీథింగ్. సో ఇలాంటి పర్సన్ ఎప్పుడు ఆంటర్ప్రినర్షిప్ గురించి ఆ స్టేజ్లో ఆలోచించవచ్చు. సో ఇలాంటి పర్సన్ ఏం చేయాలనో నెక్స్ట్ నేను చెప్తాను. సో ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఎవరైతే తాతలాస్తి లేదు కానీ ఫాదర్ మదర్ ఇద్దరు గవర్నమెంట్ జాబులు చేసుకున్నారు అండ్ వాళ్ళకి పెన్షన్ వస్తుంది. సో ఈ పర్సన్కి యాసెట్స్ లేవు కానీ లయబిలిటీస్ కూడా లేవు. ఇప్పుడు మీరు అంటుండొచ్చు, మదర్ ఫాదర్ని చూసుకోవడం లయబిలిటీ ఎలా అవుతుంది? ఇన్ ఎకనామిక్ టర్మ్స్ ఇట్ ఈస్ అ లయబిలిటీ, ఇన్ మోరల్ టర్మ్స్ ఇట్ ఈస్ నాట్ ఎ లయబిలిటీ. కరెక్ట్. ఓకే, సో యాసెట్ లేదు, లయబిలిటీ లేదు అంటే న్యూట్రల్ అయిపోయావు. ఆ ఫస్ట్ కేటగిరీ పర్సన్కి పేరెంట్స్ని కూడా చూసుకోవాలి, ఎందుకంటే పేరెంట్స్కి పెన్షన్ అలాంటిది ఏమీ లేదు. సో సెకండ్ కేటగిరీ పర్సన్కి ఆస్తులు లేవు కానీ పేరెంట్స్ జీవితాంతము వాళ్ళు పెన్షన్తో బతికేస్తారు, సొంత ఇల్లున్నా లేకపోయినా దే కెన్ పే రెంట్ అండ్ దే కెన్ లివ్. సో ఈ పర్సన్కి రిస్క్ టేకింగ్ కేపబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది.
థర్డ్ కేటగిరీ, a person who's got family assets. తాత సక్సెస్ఫుల్ అయ్యాడు, ఫాదర్ సక్సెస్ఫుల్ అయ్యాడు. సో ఇక్కడ చెప్పేది ఏమీ లేదు, దిస్ పర్సన్ కెన్ స్ట్రైట్ అవే థింక్ అబౌట్ ఆంటర్ప్రినర్షిప్. సో ఇప్పుడు మీరు అనొచ్చు, మన ఫస్ట్ కేటగిరీ పర్సన్ డ్రీమ్స్ ఏమీ చూడొద్దా, షుడెంట్ ఈ డ్రీమ్ ఎట్ ఆల్? సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ కోర్స్ యూ షుడ్ డ్రీమ్, కానీ కళలకు కూడా ప్లానింగ్ ఉండాలి. కళలు నిజం కావాలంటే ప్లానింగ్ ఉండాలి. సో ఈ ఫస్ట్ కేటగిరీ పర్సన్ ఇప్పుడు అనుకుంటున్నాడు అనుకోండి, నేను ఫ్యూచర్లో చాలా మంచి కార్ కంపెనీ పెడతా. సో ఇప్పుడే ఇతను పోయి ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ స్టార్ట్ చేయడం అంటే యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. అతను ఏం చేయాలంటే, బికాజ్ ఇతనికి పేరెంట్స్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అతను వాట్ ఎవర్ హీ స్టడీడ్ చదువుకున్న తర్వాత ఫ్యూచర్లో ఏ ఫీల్డ్లో అయితే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు అదే ఇండస్ట్రీలో జాబ్ చేయాలి. ఇప్పుడు నేను ఆ ఫస్ట్ కేటగిరీ పర్సన్ అయితే, ఇప్పుడు నా ఏజ్ 21 అయితే, నేను ఫ్యూచర్లో కార్స్ తయారు చేద్దాం అనుకుంటున్నానా, ఐ విల్ గో జాయిన్ మహేంద్ర. నాకు ఫ్యాక్టరీలో జాబ్ దొరికినా జాయిన్ అవుతా, మహేంద్ర హెడ్ క్వార్టర్లో జాబ్ దొరికినా జాయిన్ అవుతా. ఐ విల్ గెట్ ఇన్ టు మహేంద్ర. 10 years సీరియస్గా జాబ్ చేస్తాను. 10 years ఎలాంటి బిజినెస్ పెట్టా, ఏం చేయ, ఎవ్రీ డే ఐ వర్క్. దాంట్లో ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఫ్యాక్టరీలోనే జాబ్ దొరికింది అనుకోండి, మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ కాదు, ఫ్యాక్టరీలో అసెంబ్లీ లైన్లో నేను కార్స్ అసెంబ్లీ చేస్తున్నాను. వినడానికి లో లెవెల్ జాబ్ లాగా అనిపిస్తుంది, ఇట్స్ ఇంపార్టెంట్ జాబ్, కానీ లో లెవెల్ జాబ్ లాగా అనిపిస్తుంది. బట్ వాట్ ఐ విల్ డూ, ఫస్ట్ నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. అసలు మహేంద్ర పార్ట్స్ ఎక్కడికి తెప్పిస్తున్నాడు, హూ ఇస్ ద ఓఈఎం, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. అసలు ఇప్పుడు మహేంద్ర కార్ కంపెనీ అయితే అన్ని పార్ట్స్ మహేంద్ర తయారు చేయదు. ఆనెస్ట్ చెప్పాలంటే వాళ్ళు తయారు చేసే చాలా తక్కువ, అన్ని వేరే వేరే కంపెనీ వాళ్ళు సప్లై చేస్తారు. సో ఇప్పుడు నేను అసెంబ్లీ లైన్లో ఫిట్ చేసేటప్పుడు అడుగుతా, ఇది ఎక్కడికైనా వచ్చింది, ఏ కంట్రీకైనా వచ్చింది, ఆ కంట్రీలో ఓఎం మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, ఇంటికి వెళ్ళి వాళ్ళ గురించి రీసెర్చ్ చేస్తా, అది ఏ కాస్ట్లో వస్తుంది కనుక్కుంటా, ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్తో మంచి రిలేషన్షిప్లో ఉంటా. రేపటి దినము 10 years తర్వాత నాకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే లిటరలీ CEO కూడా ఉండకపోవచ్చు ఆఫ్ మహేంద్ర, బికాస్ గ్రౌండ్ రూట్కే నేను చూస్తున్నాను. ఓకే, సో అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆ ఫస్ట్ 10 yearsలో కంప్లీట్ పొదుపుగా బతికి ఐ సమ్హౌ బై 1 BHK అట్లీస్ట్, సో దట్ I have a place where I can live, my family can live, and we don't have to pay rent. Okay? So families, at least మీ ఇల్లు సెక్యూర్డ్ అయిపోతుంది. అండ్ ఒక్కసారి ఇల్లు ఉంటే 70% ఆఫ్ యువర్ ఎక్స్పెన్సెస్ ఆర్ లో ఇన్ ఎనీ సిటీ ఇన్ ద వరల్డ్. సో 10 yearsలో నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను, కొద్ది గొప్ప ఎమర్జెన్సీ ఫండ్ వాట్ ఎవర్ 10 lakhs, 15 lakhs, 20 lakhs హ్యావ్ సేవ్డ్. ఇప్పుడు నేను ఆంటర్ప్రినర్షిప్ గురించి ఆలోచిస్తాను. Because I have the field knowledge. Right. I have some amount of foundation. ఇల్లు ఉంది, ఒక 15-20 లక్షలు ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉంది. సో అసెంబ్లీ లైన్లో పనిచేసేటప్పుడు ఏ పార్ట్ ఎంతెంత టైం నడుస్తుంది ఏంటి, ఐ నో ఎవ్రీథింగ్. గారెట్. సో అప్పుడు ఏ జనరల్ మేనేజర్, ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ నాకు క్లోజ్ ఉండే కదా, అతను రిటైర్డ్ అయిపోతాడు కదా, అతన్ని మెంటోర్లో పెట్టుకుంటాడు. సో ఇలా కళకి ప్లానింగ్ చేయాలి. అదే ఈ పర్సన్ స్టార్టింగ్ స్టేజ్లోనే 21 స్టేజ్లోనే నేను ఆంటర్ప్రినర్షిప్లోకి వెళ్ళిపోతా, ఇదేం బ్రతుకు, మా తాత ఫైనాన్షియల్గా సక్సెస్ కాలేదు, మా ఫాదర్ కాలేదు, నేను కూడా జాబ్లోకి పోవాలా, జాబ్ వేస్ట్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ అ జాబ్. ట్రూ, మనం సొంత కంపెనీ పెట్టుకున్నాం, మళ్ళీ దాంట్లో మనం జాబే చేస్తున్నాం. ఓకే, మీనింగ్ ఆఫ్ ఎ జాబ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో జాబ్ని ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు. ఇంకొకటి దేర్ ఇస్ అ బిగ్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, a person who cannot do a 9 to 5 can never become a successful entrepreneur because you have issues obeying orders. Right. ఎవరికైతే ఆర్డర్ ఒబే చేసే ప్రాబ్లం ఉంటుంది వారు ఎప్పుడూ సక్సెస్ఫుల్ కాలేరు ఇన్ ఎనీ ఫీల్డ్. ఇంకొక సేయింగ్ ఇంగ్లీష్లో ఏంటంటే ఓన్లీ ఎ గుడ్ ఫాలోవర్ కెన్ బికమ్ ఎ గుడ్ లీడర్. Right. సో ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఎవరికైతే యాసెట్స్ లేవు, లయబిలిటీస్ లేవు.
సో ఆ పర్సన్ ఏం చేయొచ్చు, ఆ పర్సన్ మళ్ళీ లైఫ్ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే, మా ఫాదర్ మదర్కి పెన్షన్ అయితే వస్తుంది, కానీ వాళ్ళ లైఫ్ ఏంటి? ప్రతి ఒక్కరికి లైఫ్ ఒకలాగా బతకడం ఇష్టం. కొంతమందికి సోషల్ ప్రెషర్స్, పియర్ ప్రెషర్స్, ఒక స్టేటస్ చూపించుకోవాలి చాలా ఇష్టం. కొంతమంది ఐఫోన్ లేకపోతే ఫీల్ అయిపోతారు, నేను బేసిక్ ఆండ్రాయిడ్ వాడుతున్నాను. కొంతమంది కార్ లేకపోతే ఏంటి, నేను చాలా బ్యాడ్ లైఫ్ బ్రతుకుతాను అనుకుంటారు. కొంతమంది మంచి బట్టలు వేసుకోకపోతే ఫీల్ అయిపోతారు, అంటే జస్ట్ ఫర్ దర్ ఓన్ సెల్ఫ్ ఎస్టీమ్. సో దాంట్లో తప్పేం లేదు, దట్స్ యువర్ ఐడియాలజీ, దట్స్ యువర్ లైఫ్. కాకపోతే ఈ పర్సన్కి ఫ్యామిలీ దగ్గర డబ్బులు వస్తలేదు, హీ హ్యాస్ టు ఎర్న్ టు ఫుల్ఫిల్ దట్ లైఫ్ స్టైల్. సో ఈ పర్సన్ ఆ స్టేజ్లో ఆంటర్ప్రినర్షిప్లోకి పోయింది అనుకోండి, డబ్బులు ఉండవు. ఎవరు కూడా ఓయో స్టార్ట్ చేసిన రితేష్ దగ్గర స్టార్టింగ్లో డబ్బులు లేకుండే జొమాటో స్టార్ట్ చేసి, జొమాటో 2009లో స్టార్ట్ అయింది. బాంబేలో వాళ్ళు లోకల్ ట్రైన్లో తిరుగుతుండే, ఎవరు ఫౌండర్స్ లోకల్ ట్రైన్లో ఒక్కొక్క రెస్టారెంట్ వాళ్ళని కలవనికి. సో స్టార్టింగ్లో ఏ ఫౌండర్ దగ్గర డబ్బులు ఉండవు, అన్లెస్ అంటే ద పర్సన్ ఇస్ ఫ్రమ్ ద థర్డ్ కేటగిరీ. సో అది వేరే. సో మీరు ఆంటర్ప్రినర్షిప్ లేకపోతే మీకు నెల నెల ఇన్కమ్ ఉండదు, ఫర్ ద ఫస్ట్ 3 years ఆర్ 5 years ఉండదు. సో మీరేమవుతుందంటే ఆ టైంలో మీ ఫ్రెండ్స్ అందరూ ఒక 30,000-40,000 రూపీస్ జాబ్ చేసిన వాళ్ళకి ఎవ్రీ మంత్ వస్తుంది సాలరీ. వాళ్ళు పబ్లకు వెళ్తున్నారు, టూర్లకు వెళ్తున్నారు, ప్లస్ వాళ్ళకి సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది. ఆంటర్ప్రినర్కి దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎన్ ఆఫ్. 24 hours you're responsible for the project, for the business. సో యంగ్ ఏజ్లో ఎవరికైతే ప్యాసివ్ ఇన్కమ్స్ లేవు, ఫ్యామిలీ ఇన్కమ్స్ లేవు, ఈ సెకండ్ కేటగిరీ పర్సన్ వాళ్ళు విత్ ఇన్ ఫస్ట్ 1-2 years సోషల్ ప్రెషర్కి బ్రేక్ డౌన్. ఇప్పుడు పబ్కి వెళ్తారు, వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టి 2,000 లేవు, ఇలా వాట్ టు డూ. ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్తారు, మంచి బట్టలు వేసుకోలేరు, కార్ లేదు. సో దే విల్ గివ్ ఇట్ అప్, ఫర్గెట్ ఇట్. కానీ ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు గివ్ అప్ ఎప్పుడు చేస్తారు? 2 years అట్లా తర్వాత చేస్తారు. కానీ వాళ్ళు అప్పుడు జాబ్ ఎగ్దామంటే జాబ్లో వెనకబడిపోయి ఉంటారు. ఇప్పుడు 2-3 years తర్వాత పోతే నీకు ఫ్రెషర్ లాగా మేము ఇవ్వలేము, మీ బ్యాచ్ వాళ్ళు సో 2025 పాస్ అవుట్ వాళ్ళు, గ్రాడ్యుయేట్ వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు, ఇతను కూడా పోతే అతనికంటే తక్కువ ఏజ్ వాళ్ళ దగ్గర పని చేయాలి. కొన్ని సైకలాజికల్గా ఏంది, నేను లూజర్ అట్లా అయిపోయారు. సో ఈ సెకండ్ కేటగిరీ పర్సన్ కూడా తప్పకుండా ఫస్ట్ ఒక 10 years జాబ్ చేయాలి. అండ్ హీ షుడ్ ఫాలో ద సేమ్ ప్రొసీజర్. ఏంటి, ఫస్ట్ కేటగిరీ లాగా మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఇండస్ట్రీ గురించి తెలుసుకోవడం. అతనికి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టింది, గో జాయిన్ ప్రోడక్ట్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ, తెలుసుకో అసలు ప్రోడక్ట్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీలో హౌ డూ థింగ్స్ వర్క్. కానీ సెకండ్ కేటగిరీ పర్సన్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ కేటగిరీ లాగా ఒక 1 BHK కొని ఫ్యామిలీకి ఇచ్చే అవసరం లేదు. బికాస్ ద పేరెంట్స్ హ్యావ్ ఎ గవర్నమెంట్ జాబ్, వాళ్ళు పెన్షన్తో బతుకుతున్నారు. మోస్ట్ ప్రాబ్లీ దే ఆల్రెడీ బాట్ ఎ రెసిడెన్స్ ఫర్ దెమ్ సెల్ఫ్. సో ఈ సెకండ్ కేటగిరీ పర్సన్ 10 years ఎప్పుడైతే జాబ్ చేస్తారు, 10 years సేవ్ చేసి అతను ఆంటర్ప్రినర్షిప్కి సీడ్ ఫండింగ్ అతనే చేసుకోవచ్చు. వీ విల్ టాక్ అబౌట్ దిస్, వాట్ ఈస్ సీడ్ ఫండింగ్, వాట్ ఈస్ ఏంజల్ ఫండింగ్ అవన్నీ. సో అంటే ఇనిషియల్ పెట్టుబడి అతనే పెట్టుకోవచ్చు. కుడ్ బి వాట్ ఎవర్ 20-30 lakhs he can put from his side. అండ్ ఇక్కడ ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక 10 years జాబ్ అంటే 21 ఏజ్లో మీరు స్టార్ట్ చేశారు అనుకో, ఫర్ అన్ ఎగ్జాంపుల్ 30 దాకానే చేశారు అనుకోండి. 30 తర్వాత మీరు ఒక 3 years ఆంటర్ప్రినర్షిప్ ట్రై చేశారు, కాలేదు. యూ కెన్ ఆల్వేస్ అగైన్ గో బ్యాక్ టు ఎ జాబ్ బికాస్ యూ స్టిల్ హ్యావ్ 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. కానీ ఫస్ట్ మీరు 5 years ఆంటర్ప్రినర్షిప్లో ట్రై చేసి దాని తర్వాత జాబ్ పోతా అంటే ఎవడు ఇస్తాడు మీకు జాబ్? అవును, యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ విల్ ఫీల్ లైక్ ఎ లూజర్. అరే నేను ఇంతకుముందు CEO అని కాడిపోయిన ప్రింట్ చేయించుకున్నా, ఇప్పుడు పోయి బేసిక్ ఫ్రంట్ లెవెల్ అసోసియేట్ లాగా పనిచేయాలన్నా, ఇట్ విల్ బికమ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ లిఫ్టింగ్ యువర్ సెల్ఫ్ అప్ టు అ వెరీ హై పొజిషన్ విచ్ ఇస్ నాట్ సస్టైనబుల్. అందరు చెప్పుకుంటావు నేను CEO, నాది కంపెనీ ఉంది అని, మళ్ళీ వాళ్ళే నేను చూస్తారు పోయి నువ్వు 20-30 ఏళ్ళకి పని చేసుకుంటున్నావు.
సో ఇది థర్డ్ కేటగిరీ. ఇట్స్ సింపుల్, ఫ్యామిలీ బ్యాకప్ ఉంది. కాకపోతే ఈ పర్సన్ కూడా ఏమవుతుంది, ఫ్యామిలీ బ్యాకప్ ఉంది, అంత ఉంది, కానీ 21, 22 ఏజ్లో వెన్ యూ స్టార్ట్ ఎ కంపెనీ, వాట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్? సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, ఒక ఆంటర్ప్రినర్షిప్ జర్నీలో మనీ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్. మెయిన్ థింగ్ ఇస్ పీపుల్ మేనేజ్మెంట్. జాబ్లో దేర్ ఇస్ ఓన్లీ వన్ బాస్ ఫర్ యూ, దట్ ఈస్ యువర్ రిపోర్టింగ్ మేనేజర్. దట్స్ ఇట్. ఎవరికి మాట ఇంకా నీకు వినే అవసరం లేదు. In any field you could be, only your reporting manager is your boss. Business lo, customer is your boss. Vendor will also act like your boss. Then credit ivva, idi ivva, adi ivva, vendor will act like a boss. Your employees will also act like your boss. నేను రాను, నేను వెళ్ళిపోతున్నా, నువ్వు ఇట్లా మాట్లాడినావు నాతో, నీ శాలరీ పెంచుతలేవు, నేను ఈ టైంలో పని చెయ్యా. Everyone is your boss, yeah. So you should know how to handle people. So దాన్ని ఈక్యూ అంటారు, ఎమోషనల్ కోషియంట్. 2 types ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటాయి మనిషికి, ఐక్యూ అండ్ ఈక్యూ. ఐక్యూ అనేది ఏంటి, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయడము, పెద్ద పెద్ద కెమిస్ట్రీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము, దట్ ఈస్ ఐక్యూ. ఐక్యూ కెన్ మేక్ యూ అ వెరీ గుడ్ ఇంజనీర్ ఆన్ పేపర్స్, బట్ టు బిల్డ్ అ బ్రిడ్జ్ యూ నీడ్ ఈక్యూ ఆల్సో, బికాస్ పీపుల్ ఇన్ ది ఎండ్ హ్యావ్ టు బిల్డ్ అ బ్రిడ్జ్. వాళ్ళతో పని చేపియాలి. సో యాజ్ అన్ ఆంటర్ప్రినర్ యూ షుడ్ నో హౌ టు గెట్ ద వర్క్ డన్ బై పీపుల్. ఇప్పుడు మనం ఒక 10 కోట్ల పెట్టుబడితో కంపెనీ స్టార్ట్ చేసినా మనము ఏ పని చేయలేము. వీ కెన్ ఓన్లీ ప్లాన్, ఎగ్జిక్యూషన్ అంతా వేరే వాళ్ళు చేస్తారు. సో మనం చాలా యంగ్ ఏజ్లా ఫ్యామిలీ దగ్గరికి ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు తెచ్చేసుకొని మనం స్టార్ట్ చేసినా మనకు ఇమోషనల్ కోషియంట్ ఉండదు. ఇప్పుడు ఎవరు అరిసేసాడు, మనం కూడా అరిసేస్తాం రివర్స్లో. నేను కూడా అరిసేస్తుండే యంగ్ ఏజ్లో, ఏం మాట్లాడుతున్నాను, పోరా అవసరం లేదు, వెళ్ళిపోయాడు. I did those mistakes as well. ఇట్స్ న్యాచురల్. హాట్ బ్లడ్ ఉంటుంది, ఎందుకు ఏం మాట్లాడుతున్నావు, పోరా నా కంపెనీ అంటే. ఇట్స్ ఎ డిజాస్టర్. మన తిట్లు మనాల్సి వస్తుంది. వీల్ హ్యావ్ టు టేక్ అ లాట్ ఫ్రమ్ పీపుల్. మనుషులు గర్ల్ ఫ్రెండ్ లొల్లే భరించలేరు. ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ కంటే ఎక్కువ 100 లొల్లేలు వస్తాయి మనుషులతో. ఎవ్రీ వన్ విల్ యాక్ట్ స్మార్ట్ విత్ యూ బికాస్ దే నో యువర్ మనీ ఈజ్ అట్ స్టేక్. సో అంత యంగ్ ఏజ్లో మనకు అంత ఇమోషనల్ కేపబిలిటీ ఉండదు. ప్లస్ honestly ఇండస్ట్రీ నాలెడ్జ్ ఏముంది. సో యూ విల్ అగైన్ హ్యావ్ టు గో అండ్ వర్క్ సమ్వేర్. కానీ నీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది థర్డ్ కేటగిరీలో ఉన్నప్పుడు. సిన్స్ యూ డోంట్ నీడ్ అ శాలరీ, ₹1 శాలరీ లేకుండా కూడా ఫ్యామిలీ దగ్గరికి డబ్బు వస్తుంది కాబట్టి నువ్వు మంచి లైఫ్ స్టైల్ బ్రతుకుతున్నావు. నీకు పియర్ ప్రెషర్ ప్రాబ్లం లేదు, ఒక కార్ ఉంది, మంత్లీ నీకు 30,000-40,000 పాకెట్ మనీ వస్తుంది, అది ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆ టైంలో జాబ్ ఎక్కడం అంటే అందరిలాగా ఎవరైతే బీటెక్ పాస్ అయినరు వాళ్ళలాగా పోయి జాబ్ ఎక్కడం కాదు. ఫైండ్ అ CEO ఆఫ్ ఎ కంపెనీ. లైక్ మీకు ఇప్పుడు ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, టెక్ ఎనేబుల్డ్ ప్రోడక్ట్, ఒక యాప్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక ఫండెడ్ కంపెనీ లేకపోతే ఒక 10 years పాత కంపెనీ ఏదైతే నడుస్తుంది, ఆ CEOని కలవండి ఏదో కాంటాక్ట్స్ ద్వారా. కలిసి మీ PA అయిపోతా అని చెప్పండి. అన్ని పనులు చేస్తా, కారు నడిపిస్తా, మీరు పబ్లో తాగండి, మీ పక్కనే ఉంటా, సెక్యూరిటీ లాగా కూడా ఉంటా, ఎవ్రీథింగ్. నాకు ₹1 శాలరీ అవసరం లేదని చెప్పండి. వెన్ యూ బీ విత్ ద CEO యూ విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్. బిజినెస్ మీటింగ్స్ ఎట్లా మాట్లాడుతుంది, పీపుల్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాడు. ఇంకెప్పుడు మీరు CEO ఇవ్వడం ఉంటే వాడు అన్ని సీక్రెట్లు కూడా చెప్పేస్తాడు. మామూలుగా మంద అవుతాడు కూర్చొని అన్ని ఎవ్రీథింగ్. ఐఎమ్ నాట్ సెయింగ్ లెర్న్ ఎవ్రీథింగ్ అండ్ లీవ్ హిమ్, బట్ యూ గాట్ అ మెంటార్ Which is priceless. ఆ ఇండస్ట్రీ గురించి అంతా నేర్చుకోండి. హీల్ టేక్ యూ టు కాన్ఫరెన్సెస్, ఇది వాళ్ళ ద్వారా ఇంకా 100 CEOలను కలుస్తారు మీరు. సో దట్ ఈస్ వాట్ ద థర్డ్ కేటగిరీ పర్సన్ హ్యాస్ టు డూ. అండ్ కొద్దిగా గొప్ప మగోళ్ళకి ఇమోషనల్ మెచ్యూరిటీ అంటే కొద్దిగా 30 దాటిన తర్వాతనే వస్తుంది. నాకైతే 40లో వచ్చింది. సో మనము యంగ్ ఏజ్లో కొట్టేసి ఇప్పుడు నేను పెద్ద స్టార్ట్అప్ కొట్టేస్తా, నేను $1 billion వాల్యుయేషన్ చేసుకుంటా, తొందర బోర్ కూడా అయిపోతారు. ఆనెస్ట్లీ చెప్తున్నాను. ఇఫ్ యూ మేక్ అ లాట్ ఆఫ్ మనీ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, యూ గో బై ద బెస్ట్ ఆఫ్ ద కార్స్, అన్నీ వేసేసినాము, నెక్స్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ లైఫ్? కరెక్ట్. సో స్లోగా చేయండి. దేర్ ఇస్ నో హరీ టు బికమ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. సో నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, జస్ట్ లైక్ హౌ యూ మెన్షన్, ఇప్పుడు ఒక 21-year-old అతను బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఆర్ 31, వాట్ ఎవర్ ఏజ్ ఇట్ మైట్ బి, రైట్? ఒక
వయబుల్ బిజినెస్ అండ్ ఒక ప్యాషన్ ప్రాజెక్ట్, ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. సి వరల్డ్ అంతా అంటుంటుంది ఫాలో యువర్ ప్యాషన్. సి బ్లైండ్గా ప్యాషన్ని ఫాలో చేయడం అనేది మోస్ట్ యూజ్లెస్ థింగ్. ఎందుకంటే ఓకే, మీ లక్గా మీ ప్యాషనే మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీలో ఉందనుకోండి. లైక్ యువర్ ఎ మాస్టర్ షెఫ్, ఐ లవ్ టు కుక్ అండ్ ఐ కెన్ కుక్ సో వెల్, అప్పుడు మీరు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ మీ ప్యాషన్ సమ్ రేర్ ఆర్ట్లో ఉంది, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఒక 200 years పాత అప్పుడు వాడుతుండే, మీరు ఇప్పుడు చాలా మంచిగా వాయించగలుగుతారు దాన్ని. ఇట్స్ గ్రేట్ ఆర్ట్, ఇట్స్ గ్రేట్ ప్యాషన్. కానీ దాంతో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇట్స్ నాట్ ఎ వర్కింగ్ బిజినెస్ మోడల్. సో మన ప్యాషన్ మెయిన్ స్ట్రీమ్ అంటే దాంతో నిజంగా మనము కొన్ని లక్షల మందికి సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతామా, ఒక ప్రోడక్ట్ తయారు చేయగలుగుతామా అంటే ఆ ప్యాషన్ని మనము బిజినెస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే చేయవద్దు. సో వయబుల్ బిజినెస్ అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది. చాలా మంది అడుగుతున్నారు, వికాస్ ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పండి. నేను ఒక్కటే అడుగుతాను, నువ్వు బిజినెస్ ఎందుకు చేయాలనుకుంటున్నావు? డబ్బు గురించా? అంటారు డబ్బు గురించే అంటారు. సో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ బిజినెస్ అనేది ఫస్ట్ మనం డబ్బు గురించి ఆలోచించు. మనం ఏం ఆలోచించాలంటే ఈ బిజినెస్ విల్ ఇట్ సాల్వ్ ఎ ప్రాబ్లం. అంటే ఏదో పెద్ద సైంటిఫిక్ ప్రాబ్లము అలాంటిది కాదు. ఓకే, అంటే ఈ బిజినెస్తో మనము యాక్చువల్గా ఇప్పుడు ఈ ఏరియా ఒకటి ఉంది. ఓకే, ఈ ఏరియాలో ఫర్ అన్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు, ఆఫీసులకి వెళ్తుంటారు. వాళ్ళకు మీరు అబ్జర్వ్ చేశారు, లంచ్ టైంలో వాళ్ళకు ఫుడ్ తినడానికి కష్టమవుతుంది, తింటే కేఎఫ్సీలో తినాల్సి వస్తుంది, లేకపోతే కాస్ట్లీ రెస్టారెంట్స్కి పోతున్నారు. సో ఒక ప్రాబ్లం ఇక్కడ మనము సాల్వ్ చేద్దాము. ఏంటి, వాళ్ళకు లంచ్ ఎకనామికల్ కాస్ట్లో మంచి ఫుడ్ ఈజీగా అందేటట్టు మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకుంటాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ మనీ బికమ్స్ అ బై ప్రోడక్ట్. మనీ గురించి ఆలోచించొద్దు, బికాస్ ద ఆన్సర్ ఇస్ మనీ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. అన్బిలీవబుల్ ఫీల్డ్స్ ఉంటాయి. అసలు ఇదేంటి, ఈ ఫీల్డ్లో డబ్బు ఉందా? ఎవ్రీ ఫీల్డ్. సో ఈ వరల్డ్లో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ జీడిపి ఉంది కంట్రీస్ది. All that you have to make is only a few hundred crores or something, right? Yeah. Ante to become successful, correct? So you can squeeze out that few hundred crores from any business. So that is not an issue. Kani entante it is viable if you know how it works. Ippudu scrap manam anni padestuntam vastulu, and people who are into scrap business make millions of dollars from it because they know how to squeeze out money from it. So bottom line ఏంటంటే ఇట్ ఈస్ వయబుల్ ఇఫ్ యూ ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్ ఆర్ ఇఫ్ యూ కెన్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్. సో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు బీ అన్ ఎక్స్పర్ట్ కుక్. ఇప్పుడు చాలా మంది వచ్చారని అడుగుతుంటారు, మేము ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అంట. వెరీ నైస్, కానీ మీకు వండనీకి వచ్చా అంట. అంటే మాకెందుకు వండనీకి రావాలి, నేను ఎంప్లాయీస్ పెట్టుకుంటా. నీకు వండనీకి రాకపోతే నీ ఎంప్లాయీ నీ మాట ఎప్పుడు వినట్టు. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేసేస్తాడు ఎంప్లాయీ, ఇంత ఆయిల్ వేయొద్దు దీంట్లో అంటే ఇలా చూస్తాడు, సార్ డోంట్ మైండ్ మీకు తెలియదు అంటాడు. రే దాంట్లో అది ఎక్కువ వేసినావు, అది సార్ మీకు తెలియదు అంటే యూ వోంట్ కేర్. సీ వై విల్ యూ రెస్పెక్ట్ యువర్ బాస్? బికాస్ యువర్ బాస్ నోస్ మోర్ దెన్ యూ. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అదే ఫుడ్ బిజినెస్లో కుక్ ఎక్కువ వేసిండు అనుకో ఏదన్నా చెప్తాం మనం, లేదు సార్ అంటే పక్కన చెప్ మూవ్, ఐ విల్ కుక్. మంచిగా వండేసి తీసుకుపోయి కస్టమర్కి ఏదైనా కస్టమర్ అమేజింగ్ అంటే అని చూసి ఎంప్లాయీ అనొచ్చు, నోరు మూసుకొని చెప్పింది చేయనొచ్చు. సో యూ హ్యావ్ టు బీ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్, అబ్సల్యూట్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్, ఎనీ ఇండస్ట్రీ. సో అలా ప్రతి ఒక్క ఇండస్ట్రీ, ఇప్పుడు సినిమాలు తీయలేకపోతుంది, సినిమాలు తీద్దాం అనుకుంటున్నాం, యూ షుడ్ నో అసలు మొత్తం మూవీ బిజినెస్ ఎట్లా పనిచేస్తుంది. సో యూ హ్యావ్ టు బీ అన్ అబ్సల్యూట్ ఎక్స్పర్ట్. ఓన్లీ దెన్ మన సినిమాటోగ్రాఫర్ మన మాట వింటాడు, యాక్టర్లు మన మాట వింటారు, ఎడిటర్ మన మాట వింటాడు. సో డోంట్ వరీ అబౌట్ ద ఫీల్డ్, వాట్ ఎవర్ ఫీల్డ్ మీకు నచ్చిన ఫీల్డ్కి పోండి, బట్ బికమ్ అన్ అబ్సల్యూట్ ఎక్స్పర్ట్ ఇన్ ద కోర్ థింగ్ ఆఫ్ దట్ ఫీల్డ్. వెరీ నైస్. మనం సోషల్ మీడియాలో జనరలీ ఈ కోట్స్ అనేవ్వండి, లేకపోతే ఇప్పుడు రీల్స్లో ఇట్లా చూస్తాం. ఏంటంటే ఇఫ్ యూ వాంట్ బి అన్ ఆంటర్ప్రెన్యూర్, ఒక ప్రాబ్లం వెతకండి,
a problem ki oka solution, put that solution across, and that's how you become an entrepreneur. So na question ఏంటంటే, how important is it to have a problem solution approach towards entrepreneurship? వెరీ గుడ్ క్వశ్చన్. మనం ఆల్రెడీ ఒక స్టేజ్ రీచ్ అయిపోయినాం. ఈ వరల్డ్లో కొత్త ప్రాబ్లమ్స్ ఏం సాల్వ్ చేయలేము మనం. యూ కెనాట్ రీఇన్వెంట్ ద వీల్. ఇట్స్ వెరీ సింపుల్. ఒక 30 సంవత్సరాల క్రితం అంటే అంత ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ కాలేదు కాబట్టి మనం ఏదో కొత్త ఇన్వెంట్ చేసి, ఇప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితము అక్షయ్ ఒక 20 కిలోమీటర్ల దూరం ఉన్నాడు ఇక్కడ రోడ్డు పైన అంటే సెల్ ఫోన్ ఇన్వెంట్ చేసినాము, మాట్లాడుకోండి. సెల్ ఫోన్ హ్యాస్ బిన్ ఇన్వెంటెడ్, దిస్ హ్యాస్ బిన్ ఇన్వెంటెడ్, దాట్ ఎవ్రీ ఇన్వెన్షన్స్ అయిపోయినాయి. సో కొత్త సొల్యూషన్ ఏం ప్రొవైడ్ చేయలేము, కానీ ఉన్నదాన్నే బెటర్ చేయవచ్చు. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కార్ టైర్స్ కంపెనీ స్టార్ట్ చేస్తాం. వాట్ న్యూ కెన్ యూ డూ? ద టైర్ విల్ స్టిల్ బి బ్లాక్, విల్ స్టిల్ బి రౌండ్, ఇట్ విల్ స్టిల్ హ్యావ్ రబ్బర్. అప్పుడు మీరు ఆ బిజినెస్ ప్లాన్ తీసుకొని ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తారు, వాట్ ఈస్ న్యూ, ఇట్ హ్యాస్ టు బి న్యూ అంటే ఇట్ కెనాట్ బి న్యూ. సేమ్ థింగ్ని బెటర్గా చేయవచ్చు మీరు. వాట్ బెటర్ కెన్ యూ డూ? యూ కెన్ మేక్ ద టైర్ లైట్ వెయిట్ సో దాట్ ఇంజన్ పైన లెస్ స్ట్రెస్ పడి మైలేజ్ ఎక్కిస్తుంది, ఫ్యూల్ ఎఫిషియన్సీ. దాన్ని డ్యూరబిలిటీ పెంచవచ్చు. రబ్బర్ది పంచర్ రెసిస్టెంట్ చేయవచ్చు, ఇండియాలో పంచర్ లేకపోతే. వారంటీ, కస్టమర్ సర్వీస్, ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్, ప్లస్ రోడ్ సైడ్లో ఎక్కడ పంచర్ అయినా మా వాళ్ళు ఉంటారు, సంథింగ్ స్పెషల్. సో దాని ప్రోడక్ట్ని మీరు ఇంకా ఎఫిషియెంట్గా వయబుల్గా చేయవచ్చు. కానీ వీ హ్యావ్ ఆల్రెడీ రీచ్ ద స్టేజ్ వేర్ న్యూ ప్రోడక్ట్స్, న్యూ సొల్యూషన్స్ కెన్ ఆల్మోస్ట్ నాట్ బి ఇన్వెంటెడ్. సో ఇంకొకటి నేను ఆనెస్ట్లీ చెప్తున్నా, ఫస్ట్ టైం ఆంటర్ప్రినర్స్ సొల్యూషన్ వెతకనికి పోకండి, కాపీ కొట్టండి. వర్కింగ్ బిజినెస్ మోడల్. ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్స్ వేస్తాను. ఇప్పుడు జెప్టో వచ్చింది, ఏమి ఇన్వెంట్ చేసింది జెప్టోడు? ఒక మాట చెప్పండి నాకు ఆనెస్ట్గా. జెప్టో వచ్చే ముందు స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఎక్సలెంట్గా నడుస్తుండే. స్విగ్గీ ఇన్స్టామార్ట్లో నేను అన్ని వెజిటేబుల్స్ ఇవి అవి కోకోకోలా అన్నీ తెప్పించుకుంటుండే. జెప్టోడు వచ్చిండు, సేమ్ అదే పని, 10 minutesలో పంపిస్తా అన్నాడు. ఆనెస్ట్లీ ఇప్పుడు మనకు 10 minutesలో ఏంది, ఆక్సిజనా లేకపోతే ఏమన్నా అది సడన్గా మనకు యాంటీవెనమా, పాము కుట్టింది 10 minutesలో రావాలా, తీసుకుంటే బతికిపోతా కాదు కదా. ఇట్స్ నాట్ ఎ సొల్యూషన్ ఎట్ ఆల్. అది గిమిక్ అంటారు దాన్ని. మనిషి 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు 10 నిమిషాల్లో తినకపోతే వాడు చిప్స్ చచ్చిపోడు ఎవడు. సో దాన్ని యూజ్ చేసుకొని మార్కెట్ గ్యాదర్ చేసారు, ప్లస్ హెవీ డిస్కౌంట్స్ ఇస్తుండే వగేరా వగేరా. సో వాళ్ళు ఏం చేసారు అంటే మార్కెట్ డిస్రప్షన్ అనే టెక్నిక్ యూజ్ చేశారు, విచ్ ఈస్ అగైన్ నాట్ గుడ్ ఫర్ ది ఎకానమీ. అది తర్వాత మాట్లాడదాం మనం. కానీ ఇప్పుడు ఫేస్బుక్ అప్పుడు 2005-06 కొత్తది ఏం లేదు, మై స్పేస్ ఉండే. మై స్పేస్ వాజ్ ద కింగ్. ఆర్కుట్. సో ఆల్రెడీ ఉండే మై స్పేస్, అయితే ఎక్సలెంట్ ఉండే అమెరికన్ వెబ్సైట్, సోషల్ మీడియా. వాడు మార్క్ జకర్బర్గ్ ఏం ఇన్వెంట్ చేసి కాపీ కొట్టింది దాన్ని అంతే. ఎగ్జిక్యూషన్ బెటర్ ఉండే. ఫేస్బుక్లో ఒక్కటే కొత్త ఫీచర్ ఉండే, కామన్ వాల్ ఉంటుండే. లాగిన్ చేయగానే అందరిది ఫీడ్స్ దానిపైన కనిపిస్తుండే. అది మై స్పేస్లో లేకుండే. దానివల్ల మనుషులు దీనికి అట్రాక్ట్ అయ్యారు. దీని ఎగ్జిక్యూషన్ బెటర్ చేసిండు. మొబైల్ ఫోన్ యాప్, మై స్పేస్ మొబైల్ ఫోన్ యాప్ లేకుండే. సో copy and execute well. It is all in the execution. That is all about it. ఇప్పుడు డెకన్ ఎయిర్ వచ్చినప్పుడు ఎయిర్లైన్స్ లేకుండేనా? ఉంటే వాళ్ళు లో కాస్ట్ మోడల్ తెచ్చి రేట్లు తగ్గించి ఎగ్జిక్యూషన్ మంచిగా చేశారు. దట్స్ ఇట్. రైట్ నైస్. we already asked this question, we already mentioned about this, but మళ్ళీ అడుగుతున్నాను, ఏజ్ ఇంకా టైమింగ్, how important it is to start a business? See, బేసిక్గా 2 రీజన్స్ గురించే ఇంపార్టెంట్. వన్ ఇస్ పర్సనల్ సేఫ్టీ. చాలా యంగ్ ఏజ్లా మనము కెరియర్ నాశనం చేసేసుకున్నాము, డబ్బులన్నీ బుడగొట్టుకున్నాము. ఎస్పెషల్లీ ఒక మగోనికి 30 years దాకా ఏదో ఒక ఫీల్డ్లో సెటిల్ కాకపోతే సోషల్ ప్రెషర్స్ భయంకరంగా ఉంటాయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఓకే, సో నెక్స్ట్ ఇస్ ఏజ్ అండ్ టైమింగ్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, లైఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు యంగ్ ఏజ్లా
ఏదైనా పోయింది అనుకోండి, డబ్బులు కావచ్చు, ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా వదిలేస్తే చాలా బాధపడతాం. నా ఏజ్లో నాకు ఇప్పుడు ఏం బాధ అనిపించదు. ₹1,00,00,000 పోయిన పోనీరా పోయి తిన్నికి తిండి ఉంది, తాగనికి మంది ఉంది, తిన్నికి బిర్యానీ ఉంది, వై వాట్ యూ కేరింగ్ అబౌట్ ఇట్. అదే ఎంగేజ్ ₹1,00,000 పోతే నేను ఎంత పెద్ద మిస్టేక్ చేసిన, ₹1,00,000 పోయినాయి, ఆమె లూజర్ అనుకుంటా. సో ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈ మధ్య అగైన్ సోషల్ మీడియాలో బాగా వింటున్నాం, ఒక ప్రోడక్ట్ది ఒక MVP తయారు చేయండి, ఆర్ ఫస్ట్ వర్జన్ ఆఫ్ ఇట్ బేస్. ఆ రూట్ తీసుకోవడం హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ టు టు ఫాలో దట్ MVP రౌట్? ఇస్ ఇట్ రియల్ ఇంపార్టెంట్ టు గో త్రూ దట్ రౌట్? బేసిక్గా ఈ ఫ్యాన్సీ టర్మినాలజీస్ వచ్చిన MVP అవన్నీ వేస్ట్. దాన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు బేసిక్గా. ఓకే, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తా ఆంటర్ప్రినర్ లాగా, 2 types ఆఫ్ ఆంటర్ప్రినర్స్ ఉంటారు. సెల్ఫ్ ఫండెడ్, లేకపోతే బయటికి ఫండింగ్ తీసుకునే వాళ్ళు. సెల్ఫ్ ఫండెడ్ ఏంది, నా దగ్గర డబ్బు ఉంది, లేకపోతే మా అయ్యి ఇచ్చిండు, ఓకే, లేకపోతే నా ఆస్తి అమ్మి నేను సెల్ఫ్ ఫండింగ్ చేసుకోవాలి. సెల్ఫ్ ఫండింగ్ లోన్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్స్ హై రిస్క్ మ్యాటర్. ఓకే, సో నెక్స్ట్ ఏంది, ఎవరైతే బయటికి ఫండింగ్ తీసుకున్నాం అనుకుంటారు. ఇప్పుడు సెల్ఫ్ ఫండెడ్ దాంట్లో నువ్వు ఏమని చేసుకో బాస్, డబ్బు నీది, ఓకే, నువ్వు మంచి ప్రోడక్ట్ తయారు చేయి, చెత్త ప్రోడక్ట్ తయారు చేయి, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. యూ కెన్ టేక్ యువర్ ఓన్ టైమ్, యూ కెన్ టేక్ 10 years టు మేక్ ఎ ప్రోడక్ట్. కానీ ఈ MVP, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇవన్నీ ఎక్కడ మనకు వస్తాయంటే, ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ఓకే, లేదా అవి కూడా లేవు. నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇండస్ట్రీలో పోవాలి, ఓకే, ఏదో కొత్త స్మార్ట్ వాచ్ తయారు చేస్తున్నా, దాంట్లో ఏదో కొత్త ఫీచర్లు ఉన్నాయి. సో నేను ఇప్పుడు దీనికి ఫండింగ్ తేవాలా. నేనేం చేస్తా, ఫస్ట్ మొత్తము ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తాను పేపర్ పైన, ఇది ఇట్లా పనిచేస్తుంది, ఇది ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ టెక్నాలజీలో ఇది లేదు, నేను ఇది ఇస్తా అని ఐ మేక్ ఆల్ ఆఫ్ దట్. నెక్స్ట్ ఒక వర్కింగ్ ప్రోటోటైప్ తయారు చేయాలి. ఇప్పుడు నేను అక్షయ్ దగ్గరికి వస్తాను, అక్షయ్ ఇప్పుడు దీన్ని మనము మాస్ మార్కెట్లోకి తీసుకెళ్ళాలంటే ఒక 5 crores మనకు అవసరం పడుతుంది. సో ఒక 5 partners నేను తీసుకుందాం అనుకుంటున్నా, ఇన్వెస్టర్స్ని. సో వై డోంట్ యూ పుట్ 1 crore అంట. అప్పుడు ఓన్లీ బ్లూ ప్రింట్ చూపిస్తే, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ అక్షయ్ ఈజ్ నాట్ ఎ టెక్నికల్ గై, ఆ బ్లూ ప్రింట్తో ఏమర్థమవుతుంది? అండ్ ప్లస్ ఓన్లీ బ్లూ ప్రింట్తోని ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు కన్విన్స్ యూ మచ్. ఎందుకంటే ఒక ఫిజికల్ టాంజిబుల్ ఏదైనా పట్టుకుంటే ప్రోడక్ట్ యూ విల్ ఫీల్ బెటర్. సో నేను అక్షయ్కి చూపిస్తాను, ఇది చూడు అక్షయ్, దిస్ ఈస్ ద ప్రోటోటైప్ మేము తయారు చేసినాము, ఈ స్మార్ట్ వాచ్ ఒక 200 days నడుస్తుంది, ఇది దీంట్లో స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి చూడని చూపిస్తాం. యూ విల్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. ఆ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ 100% స్మూత్గా మంచిగా ఉండకపోవచ్చు, కానీ ఫీచర్స్ ఏమేమైతే నేను మెన్షన్ చేస్తున్నా, అంటే ఫామ్ లుక్ అంత మంచిగా ఉండకపోవచ్చు, కానీ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి దానిపట్ల. సో యూ విల్ టేక్ ఎ లుక్ అట్ ఇట్ అండ్ దెన్ యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్ టు ఫండ్. సో దానికే మనకు ఇవి కావాలన్నమాట, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, MVP, ఇవి. బట్ మీ సొంత ఫండెడ్ అనుకోండి, మీరు ఎవల్యూషన్ ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ పోవచ్చు. ఇప్పుడు ఎవరికి చూపించుకునే అవసరం లేదు, మీరు తయారు చేసినారు, మార్కెట్లోకి లాంచ్ చేసేస్తారు, పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది, నెక్స్ట్ వర్జన్ ఇంకా బెటర్ చేస్తారు, నెక్స్ట్ వర్జన్ ఇంకా బెటర్ చేస్తారు. రైట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒక ఫీల్డ్ బిజినెస్ గురించి మాట్లాడితే, ఒక బ్యాడ్ ఐడియా అండ్ ఒక బ్యాడ్ ఎగ్జిక్యూషన్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నట్టు బ్యాడ్ ఐడియా ఇది లేదు, ఓకే. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎగ్జిక్యూషన్. సో ఏ బిజినెస్ కూడా నడవలేదు అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో వాట్ ఈస్ ఎగ్జిక్యూషన్? Execution is about how do you market it పబ్లిక్ కి. స్టీవ్ జాబ్స్ ఒక అమేజింగ్ థింగ్ అన్నారు. ఒకసారి ఏం జరిగిందంటే, స్టీవ్ జాబ్స్ 1990s ఎర్లీ 90s వాళ్ళ మార్కెటింగ్ హెడ్ స్టీవ్ జాబ్స్ దగ్గరికి వెళ్ళి, స్టీవ్ వుడ్ యూ బి ఏబుల్ టు అప్రూవ్ $5 million ఫర్ మార్కెట్ రీసెర్చ్ అని చెప్పిందంట. సో స్టీవ్ ఆ లేడీ దగ్గర చూసి, యూర్ అన్ ఈడియట్ అన్నట్టు. స్టీవ్ క్లోజ్ సర్కిల్ వాళ్ళతో రఫ్గా మాట్లాడేస్తున్నాడంట. సో ఆమె అఫెండ్ అయిపోయిందంట. ఏంటి ఈడియట్ అంటున్నావు అంటే, వీ డోంట్ స్పెండ్ ఆన్ మార్కెట్ రీసెర్చ్ అన్నట్టు. తను అన్నది వై అంటే, పీపుల్ డోంట్ నో వాట్ దే వాంట్, వీ షుడ్ టెల్ దెమ్ వాట్ దే వాంట్, విచ్ ఇస్ ద ఫ్యాక్ట్. పీపుల్ డోంట్ నో వాట్ దే వాంట్. మనం ఏదైనా కొత్త చూపించి ఇది మీకు యూస్ఫుల్ అవుతుందంటే, అవును దీనికి యూజ్ ఉంది కదా నా లైఫ్లో అనుకో. సో ఎగ్జిక్యూషన్లో
we have to market the product or service in a way that, are you not using it? Oh my God, how come you are not using it? అనే ఫీలింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్లో అన్నిటికంటే గ్రేటెస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కస్టమర్ సర్వీస్ రిటెన్షన్, కస్టమర్ రిటెన్షన్. సో ఇవాళ రేపు మెయిన్ స్టార్టప్స్లో ప్రాబ్లం ఏంటంటే వచ్చేస్తున్నారు మార్కెట్లోకి, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అని ఇదని బాగా మార్కెట్ని ఫ్లడ్ చేసేస్తున్నారు యాడ్స్తోని. చాలా ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి, ఆర్డర్స్ మీట్ కాలేకపోతున్నారు, డెలివరీ టైంకి ఇవ్వలేకపోతున్నారు, అండ్ కస్టమర్ సర్వీస్ మెయింటైన్ చేయరు, ఒక టీమ్ మెయింటైన్ చేయరు. ఈమెయిల్స్ రాస్తారు ఎవరు కస్టమర్స్, నా డెలివరీ వస్తలేదు, ప్రోడక్ట్ బాగాలేదు, రిప్లైస్ వెళ్ళవు ఈమెయిల్కి. ఫోన్ కాల్ కస్టమర్ సర్వీస్ ఉండదు. సో ఇనిషియల్ స్టేజ్లో మీరు చాలా ఇలా వెళ్తారు పైకి బికాస్ ఆఫ్ మార్కెటింగ్, కానీ ఇంత ఫాస్ట్ కిందకి పడిపోతారు బికాస్ ఆఫ్ కస్టమర్ సర్వీస్. సో వన్ బ్యాడ్ కస్టమర్ కెన్ టేక్ అవే 100 అదర్ కస్టమర్స్ ఫ్రమ్ యూ. సో ఎగ్జిక్యూషన్ ఇస్ అబౌట్ creating a proper marketing strategy where you create a need for the public and then sustain and retain the people. So that is what execution is. So there's no bad idea, it's all about execution. Very nice. Konni, please tell me, konni underrated skills that no one knows about to survive as an entrepreneur. సో నెంబర్ 1 నేను చెప్పినది ఇంతకు ముందు, యూ హ్యావ్ టు బి ఎమోషనలీ వెరీ ఇంటెలిజెంట్. సి ఒక సేయింగ్ ఉంది ఇంకోటి, టాలెంట్ క్యాన్ బి హైర్డ్, ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ పర్సన్ కాంట్ బి హైర్డ్ ఈజీలీ. యూ డోంట్ నో హూ ఇస్ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ టిల్ ద టైమ్ యూ స్పెండ్ టైమ్ విత్ దెమ్. టాలెంట్, ఐక్యూ టాలెంట్, అరే ఈ పర్సన్ ఈ టాప్ కాలేజ్కి చదివిండు, ఈ సర్టిఫికేషన్ ఎంత ఈజీగా చేసేసిండు, it's very easy to judge. So you can hire a person to design a rocket. So as an entrepreneur, your main skill, the greatest skill, is to manage the emotion of others and yourself. That is underrated and never talked about. You will go through sleepless nights. You'll feel like a failure every single day. And you'll feel like giving up every single day. పొద్దున్న లేసి ఆంటర్ప్రెనర్ ఏమనుకుంటాడు, ఐ డోంట్ థింక్ ఐ షుడ్ బి డూయింగ్ దిస్, సరే ఎందుకు చేస్తున్నా బా, జాబ్ చేస్తేనే ₹1,00,000 వచ్చేస్తాయి కదా నాకు, ఎందుకు ఇది అలాగే కొట్టుకుంటున్నాను నేనంతా. బట్ అగైన్ యూ గో హ్యావ్ ఎ బాత్, యూ గెట్ రెడీ అండ్ యూ కీప్ డూయింగ్ వాట్ యూ డూయింగ్. సో ఎమోషన్, సి ఇన్ ది ఎండ్ వీ హ్యూమన్స్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్. మనము మన టీమ్ మెంబర్స్ ఎమోషన్స్ మేనేజ్ చేయాలి. కో ఫౌండర్స్ వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతాం అనుకుంటుంటారు మధ్యలో, ఏ బాస్ 1 year అయింది వర్కౌట్ అయితే లేదు. You have to retain them. You won't have much money. How will you retain them? Your emotion. So you have to be very intelligent emotionally and you have to be a very good actor. You have to act. Yeah. You might hate that person. You చాలా నాటకాలు చేస్తున్నాడు, వెళ్ళిపోతా అంటున్నాడు, కానీ ఆ మాట అనలేము మన ముందు. Bro, you know we can do it, bro. చూడు ఇంత చేసాం. So be a very good actor. So వెరీ నైస్. లెట్స్ సే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేసిన, రైట్, బ్లైండ్గా వెళ్ళిపోతున్నాను. సో హౌ వుడ్ యూ గైడ్ పర్సన్ లైక్ దాట్, యంగ్స్టర్ లైక్ దాట్? సో ఈ ఫెయిల్ ఫాస్ట్ అనే ఒక చెత్త లైన్ వాడతారు ఆంటర్ప్రినర్స్. ఈ లైన్ సిలికాన్ వ్యాలీకి వచ్చింది, యునైటెడ్ స్టేట్స్. సో ఫెయిల్ ఫాస్ట్, ఫెయిల్ ఇన్ఎక్స్పెన్సివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫెయిల్ అనే టర్మే నా డిక్షనరీలో లేదు, ఎవరి డిక్షనరీలో ఉండదు. నువ్వు ఏది చేసినా ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫెయిల్? యూ కెన్ నెవర్ ఫెయిల్ వెన్ యూ డన్ సంథింగ్, యూ ఆల్రెడీ సక్సీడెడ్ ఇన్ ఇట్. సో ఫస్ట్ అయితే ఏ ఆంటర్ప్రినర్ కూడా ఫెయిల్ అనే వర్డ్ వాడద్దు. సో దీని మీనింగ్ ఏంటంటే, సిలికాన్ వ్యాలీలో ఫెయిల్ ఫాస్ట్ అనే టర్మినాలజీ ఎందుకు వాడతారంటే, వాళ్ళు రకరకమైన బిజినెస్లు ఎంబడి ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటారు అనమాట. అది ఎప్పుడు మనం వినం, ఏదో అది మనం అసలు ఈ టెక్నాలజీ 10 టెక్నాలజీని కంబైన్ చేసి ఏదో ఎక్స్పెరిమెంటల్ టెక్ తెస్తారు, దాంట్లో ఫండింగ్ తెచ్చుకుంటారు. విచ్ ఇస్ వేర్ ఐమ్ కమింగ్ టు. మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉంది ఏంటంటే, ఈవెన్ ఇఫ్ ది ఛాన్సెస్ ఆఫ్ మేకింగ్ దట్ హ్యాపెన్ ఇస్ 5%, అంటే అది అవ్వడానికి 5% ఛాన్స్ ఉన్నా దే స్టిల్ గెట్ $50 million ఫండింగ్.
అది ఓన్లీ సిలికాన్ వ్యాలీలోనే పాసిబుల్. కరెక్ట్. సో ఏంటంటే ఇప్పుడు అక్షయ్ నేను ఓకే ఇంకా మా ఫ్రెండ్ ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఇంకో 3-4 పీపుల్ మేము ఒక ఏదో ఆలోచించినాం. అంటే ఇప్పుడు మనుషులకు అట్ ప్రజెంట్ అది అవసరమే లేదు, 7-10 ఇయర్స్ తర్వాత అవసరం పడుతుండొచ్చు. దాంట్లో ₹1 డబ్బు రాదు. ఒకవేళ ప్రోడక్ట్ సక్సెస్ అయిన టెక్ ప్రోడక్ట్ రాదు, డబ్బు రాదు. సో అది వర్క్ కావాలంటే అసలు ఎట్లాంటి టెక్నాలజీ 50 టెక్నాలజీలు కంబైన్ చేయాలి మేము. సో దానికి ఫండింగ్ తెచ్చుకుంటాం మనం. ఎంత స్టార్టింగ్లో ఒక $5 million $10 million ఫండింగ్ తెచ్చుకుంటాం. మాకు తెలుసు ఇప్పుడు ఏంటంటే సెకండ్ రౌండ్ ఫండింగ్ రాదు, బికాస్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ థింగ్ వర్క్స్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ ప్రూవ్ ఇట్ వర్క్స్, దెర్ ఇస్ నో రెవెన్యూ మోడల్. దాని మార్కెట్లోకి తీసుకుపోయినా ₹1 ఎవరు కట్టడు దాని గురించి. ఫ్రీగా వాడతా కొన్ని రోజులు అంటారు మనుషులు. కొన్ని రోజులు అంటే లైక్ వాట్సాప్, యూ పే ఫర్ వాట్సాప్, యూ డోంట్ పే. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు ఫెయిల్ ఫాస్ట్ ఏంటంటే వాళ్ళు ఉన్న ఫండింగ్ అంతా ఇప్పుడు ఒక $5 million వస్తే వితిన్ 6 months 8 months దాన్ని ఖర్చు పెట్టేసి బెస్ట్ ఇంజనీర్స్ బెస్ట్ టెస్టర్స్ అందరినీ పెట్టేసి ట్రై చేస్తారు. అది వర్కౌట్ అయిందా? అయింది. కాలేదా? ఫెయిల్ ఫాస్ట్ అంటే ఏంటంటే వాళ్ళకి సెకండ్ రౌండ్ ఫండింగే రాదు బేసిక్గా. దే హ్యావ్ టు గివ్ ఇట్ అప్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో ఇక్కడ ఫెయిల్ ఫాస్ట్ ఫెయిల్ ఇన్ ఎక్స్పెన్సివ్ అంటే ట్రై చేయండి, వర్కౌట్ అయితే మంచిది, వదిలేయండి. కానీ ఇది అందరికీ కాదు. దిస్ ఈజ్ ఓన్లీ సీ దీస్ పీపుల్, మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ ఆల్రెడీ రిచ్. ఎవరైతే ఇవన్నీ మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు, ఎవరైతే కష్టపడి నేను ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రినర్ అయిదాం అనుకుంటున్నా, వాడి మైండ్ సెట్ పెట్టుకోవద్దు. సీ ది ఈజియెస్ట్ థింగ్ టు డూ ఇన్ లైఫ్ ఇస్ టు గివ్ అప్. ఓకే, అండ్ గివింగ్ అప్ ఈజ్ అ హ్యాబిట్. మనం ఒకసారి ఆ హ్యాబిట్ తెచ్చుకున్నాం అనుకో, అది విన్న నేను ఫెయిల్ ఫాస్ట్ అన్నారు, వదిలేసాం బాస్, లెట్స్ సే we failed fast, you will give up in any business. So I don't believe in it. సింపుల్గా ఇప్పుడు ఈ రేర్ ఐడియాస్ కాకుండా కొద్ది గొప్ప ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఐడియాని మీరు బిజినెస్గా స్టార్ట్ చేస్తామనుకుంటే ఎంత స్లో స్టార్ట్ ఉన్నా, స్టార్టింగ్లో లాసెస్ ఉన్నా, డోంట్ గివ్ ఇట్ అప్, డోంట్ గివ్ ఇట్ అప్. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే నేను ఫస్ట్ ఎక్కిన కొంచెం స్టేజ్ 1 అబ్బా అయితే లేదు అని మళ్ళీ కిందికి దిగింది అనుకో, మళ్ళీ ఎక్కుదామని ట్రై చేస్తే మళ్ళీ ఎక్కాలి నేనంత. అదే ఫస్ట్ స్టేజ్ ఎక్కిన అక్కడ అయిపోదు, స్టే దేర్ 10,000 feet. ఓకే, ఎంత కష్టమవుతున్నా ఎంత చలి పెడుతున్నా స్టే దేర్, డోంట్ గివ్ అప్, గెయిన్ యువర్ ఎనర్జీ ఎవ్రీథింగ్, క్లైంబ్ అనదర్ 2,000-3,000 feet. అట్లా మెల్లిమెల్లిగా స్లోగా పోతుంది, తప్పకుండా సబ్మిట్ చేస్తుంది, యూ విల్ గో టు ది టాప్. ఇంకొకటి బిజినెస్లో వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, ఒక్క ఫార్ములా ఎప్పుడు రాంగ్ పోతుంది, దట్ ఈస్ లాస్ట్ మ్యాన్ స్టాండింగ్. పీపుల్ ఇప్పుడు ఏదైనా కొత్త ఐడియా రాగానే మీ సిటీలోనే 1000 people స్టార్ట్ చేస్తారు ఆ బిజినెస్. ఫస్ట్ 1 yearలో 500 షట్ డౌన్ అయిపోతాయి, ఫెయిల్ ఫాస్ట్ థియరీ తీసుకుంటారు. నెక్స్ట్ 2 yearsలా ఇంకా 200 షట్ డౌన్ అయిపోతాయి. అలా 10 yearsలా ఒక 10 players మిగులుతారు. Those all 10 players will make money. So you have to be the last man standing. సో ఏమైనా నేను వదలా అనేసి టాటాయిస్ లాగా ముందుకు వెళ్తుంటే తప్పకుండా యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. సి అగైన్ సక్సెస్ఫుల్ అంటే $1 billion వాల్యుయేషన్ వచ్చింది, నేను యూనికార్న్ అయిపోయినా, అవన్నీ అవసరం లేదు బాస్. నీ కంపెనీలో 10 employees ఉన్నా ఆ 10 employees హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఓన్లీ 10,000 customers సర్వ్ చేస్తున్నావు. 10,000 is not a small number. You are making whatever 5 crores per year. 5 crores లకేని నీకు ₹1 మిగిలింది. Be happy with it. It's more than enough. So success is different for different people. Correct? So very nice. ఇప్పుడు నాకు like okay, I got a really clear idea about this. So I'll directly jump into this question. నాకు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది, నేను ఒక్కడనే అన్నీ చేయలేను. ఇట్లాంటప్పుడు హౌ కెన్ ఐ చూస్ ద రైట్ కో-ఫౌండర్? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు బిజినెస్లో కో-ఫౌండర్ ఏంటనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం మన వాళ్ళకి. సో బిజినెస్లో కో-ఫౌండర్ అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే 2 types ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి. సోలో బిజినెస్, ఇప్పుడు నేను ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక హై ఎండ్ హెయిర్ స్టైలిస్ట్ నేను. సో నేనేంది ఒక పెట్టుకోగలుగుతాం షాప్,
పెట్టుకొని నేను ఒక్కనే హై అండ్ హెయిర్ స్టైలిస్ట్ అంటే హెయిర్ కట్ చేస్తా వగేరా వగేరా అని 5,000 రూపాయలు తీసుకుంటాం హెయిర్ కట్కి. ఫైన్, అది సోలో బిజినెస్. కానీ నేను ఒక కంపెనీ పెడదాం అనుకున్నాను. సో మీనింగ్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్ ఫర్ ద సేమ్ కాజ్. దట్ ఈస్ కంపెనీ. ఒకడో ఇద్దరు కలిస్తే కంపెనీ కాదు అది. ఒకడైతే సోలో బిజినెస్, ఇద్దరు కలిస్తే పార్ట్నర్షిప్ బిజినెస్. మల్టిపుల్ పీపుల్ ఉంటేనే కంపెనీ అవుతుంది. సో కంపెనీలో ఏంటంటే ఏదైతే సర్వీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఏదైతే ప్రోడక్ట్ మీరు తయారు చేస్తున్నారు, దానికి మల్టిపుల్ స్కిల్ సెట్స్ కావాలి. ఆ స్కిల్ సెట్స్ ఒక్క మనిషి దగ్గర ఉండవు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఏ మనిషి దగ్గర అన్ని స్కిల్ సెట్స్ ఉండవు. నేచర్ అని డిజైన్ చేస్తుంది. లేదా ఆ మనిషి మొత్తం ఇన్విన్సిబుల్ అయిపోతాడు, అంటే చాలా పవర్ఫుల్ అయిపోతాడు, వేరేలో ఫినిష్ చేసేస్తాడు. కాబట్టి ఎక్కడో అక్కడ నేచర్ కొంచెం తక్కువ ఇస్తుంది ఎవ్రీ పర్సన్కి. సో ఇప్పుడు యాజ్ అ ఫౌండర్, ఇప్పుడు ఫౌండర్ అంటే ఎవరు? ఇవాళ నాకు ఐడియా వచ్చింది బాస్, ఓకే, ఒక మంచి పేరు దొరికింది, ఒక డొమైన్ దొరికింది, నేను డిజైన్ చేసిన, సో దాని కాపీ రైట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆ తర్వాత మాట్లాడుకుందాం, అవన్నీ తీసుకుంటాను నేను. ఓకే, ఇనీషియల్ కొద్దిగా డబ్బు పెడతా, వాట్ ఎవర్ 10,000, 1 lakh నేను పెడతా, బేసిక్ అంతా క్రియేట్ చేస్తా. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే దానికి కొద్దిగా టెక్నాలజీ కావాలి. ఆ టెక్నాలజీ ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాకు యాపే తయారు చేస్తున్నాను. ఓకే, ఆ యాప్ తయారు చేయడానికి ఆండ్రాయిడ్లో ఐఓఎస్లో నాకు రాదు కూర్చొని డెవలప్ చేయడం. నేనేం చేస్తా? ఐ హ్యావ్ 2 options. ఐ కెన్ గో హైయర్ ఎ టీమ్ హూ కెన్ డెవలప్ ద ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యాప్. వాళ్ళకు లక్షల రూపాయలు ఇవ్వాలి నెలకు. ఎక్కడికి వెళ్ళి ఇస్తా? ఐ డోంట్ హ్యావ్ ద మనీ. సో నేను ఇప్పుడు అక్షయ్ దగ్గరికి వస్తాను. అక్షయ్ ఎక్సలెంట్ యాప్ డెవలపర్ అనుకో. అక్షయ్ ఇప్పుడు ఐడియా ఉంది సో అండ్ సో, నువ్వు కోఫౌండర్లా జాయిన్ అయిపో అండ్ యువర్ టైటిల్ విల్ బి CTO, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. ఓకే, ఐ గివ్ యూ 10% ఈక్విటీ అంట. ఈక్విటీ అంటే ఇప్పుడు ఇమాజినరీగా 100% ఉందనుకోండి. ఇప్పటిదాకా నేను 100% మొత్తం నేనే ఓన్ చేస్తాను, బికాజ్ ఐ క్రియేటెడ్ ద ఐడియా. ఓకే, సో ఇప్పుడు అక్షయ్ జాయిన్ అవుతున్నాడు, 10% ఇస్తాం నేను ఫర్ అన్ ఎగ్జాంపుల్. అది ఎట్లా నెగోషియేట్ చేసుకోవాలని తర్వాత మాట్లాడు. సో అక్షయ్ అంటే ఓకే 10% ఈక్విటీ నాకు ఇచ్చి, అండ్ యాప్ డెవలపర్కి హోస్టింగ్ డబ్బులు ఇవి టెక్నాలజీ డబ్బులు కట్టే, కానీ నాకు శాలరీ ఇవ్వకు. అక్షయ్ అతని సర్వీసెస్కి ఎలాంటి డబ్బు తీసుకోడు. సో 10% అక్షయ్ తీసుకుంటాడు. నెక్స్ట్ మనకు ఎవరు కావాలి? ఫీల్డ్ పైన వెళ్ళి పబ్లిక్తో మాట్లాడి చేసే పర్సన్ కావాలి, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. సో ఎవరైతే బాగా మల్టిపుల్ లాంగ్వేజెస్ మాట్లాడతారు, ఇప్పుడు హైదరాబాద్లో మనం చేస్తున్నామంటే తెలుగు రావాలి, హిందీ రావాలి, ఇంగ్లీష్ రావాలి, చూడనికి కొద్ది గొప్ప ప్రజెంటబుల్ ఉండాలి, మనిషి యాక్టివ్ ఉండాలి, బాగా ఎనర్జీ ఉండాలి, కాంటాక్ట్స్ ఉండాలి. అలాంటి పర్సన్ ఆల్రెడీ ప్రూవెన్, ఇంతకుముందు ఏదో చేసిండు, ఆ పర్సన్ని తెచ్చుకుంటాం చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. ఇప్పుడు రోజు మనం కూర్చొని అకౌంట్స్ రాసుకోలేం కదా, ప్లస్ ఫైనాన్స్ నాలెడ్జ్ అందరికి ఉండదు. సో దాని గురించి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తెస్తాం. ఎవరైతే అకౌంట్స్ బీకామ్ ఎంకామ్ సంథింగ్ చేసిర్రు, సో వాళ్ళని పని ఏంది మెయిన్. ఇప్పుడు లోన్ తీసుకుందాం అనుకుంటే తీసుకోవాలన్నా అంటే CTOకి ఏం తెలియదు. CTO ఈజ్ నాట్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. నేను ఫౌండర్, కానీ నేను నా బ్రెయిన్కి స్ట్రెస్ ఇవ్వద్దు. నేను CFOని అడుగుతా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఫోన్ తీసుకొని ఈ లోన్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఓ లేదు ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, మార్కెట్ అయితే బాగాలేదు, లోన్ వద్దు. అట్లా ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్, కానీ CFO ఇట్లాంటి ఎగ్జాంపుల్ ఇస్తారు. సో one of these people or all of these people will be your co-founders. When you cannot give a salary to someone and you give share in the company, they become your co-founder. So that is the explanation of what is a co-founder. ఇప్పుడు ఇక్కడ ఈ పర్సన్ ఎంత ఇంపార్టెంట్ అయిపోతారంటే మీ స్పౌస్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ అది అయిపోతారు మీ లైఫ్లో. అండ్ ఇవాళ రేపు అఫ్ కోర్స్ మ్యారేజ్లు బ్రేక్ అయిపోతున్నాయి, రిలేషన్షిప్లు ఉంటలేవు. ఒక మంచి స్పౌస్, రిలయబుల్ స్పౌస్ దొరకడం ఎంత కష్టం మనకి ఇవాళ తెలుసు. దానికంటే 100 times ఎక్కువ కష్టం ఒక మంచి కోఫౌండర్ దొరకడం. ఎందుకంటే ఇప్పుడు స్పౌస్ ఎంబడన్నా నువ్వు ప్రాబబ్లీ డేటింగ్ చేసిన ఒక 6 months 1 year టైం స్పెండ్ చేసి పెళ్లి చేసుకున్నావు ఫర్ అన్ ఎగ్జాంపుల్. దాని తర్వాత కూడా గొడవలు అయితే ఇక్కడ కోఫౌండర్ని అక్షయ్ దగ్గరికి వచ్చిన, అక్షయ్ టెక్నాలజీ ఇది నువ్వు 10% తీసుకో. అక్షయ్ ఓకే అన్నాడు, జాయిన్ అయిపోయాడు. ఐ డి నాట్ స్పెండ్ టైం విత్ అక్షయ్, అంటే డే అండ్ నైట్ ఉన్నానా లేను. సో ఇప్పుడు అక్షయ్ రేపటి నుంచి ఇరిటేట్ చేస్తుంది అనుకున్నాను,
వికాస్ ఇది కాదు అది కాదు, చిన్న చిన్న మాటలకు గొడవలు చేస్తున్నాడు, టైంకి లేస్తలేడు, మీటింగ్లకు వస్తలేడు, ఇట్ బికమ్స్ ఎ బిగ్ ప్రాబ్లం. సో కో ఫౌండర్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలా అనేది బిగ్గెస్ట్ కన్సర్న్. కానీ దానికి నేను కొద్ది కంప్లీట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ చిట్కాలు చెప్తాను విత్ మై రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్. సో 2019లో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం కో ఫౌండర్ల వల్లనే నాశనం అయింది. కొంచెం టైం తర్వాత స్టార్టింగ్లో చాలా మంచి పని చేసింది. సో నెంబర్ 1, ఇప్పుడు అక్షయ్ జాయిన్ అవుతా అంటున్నాడు, CTO అండ్ కో ఫౌండర్. ఫస్ట్ నేను చేయాల్సింది ఏంటంటే అక్షయ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నేను చెక్ చేయాలి. అతనికి ఆస్తులు లేకపోయినా నో ప్రాబ్లం, కానీ అప్పులు ఉండవద్దు. నాతో అదే అయింది. మా కో ఫౌండర్ సేమ్ టెక్నికల్ హెడ్ లాగా జాయిన్ అయ్యిండు. వాళ్ళ దగ్గర ఒక మంచి కారు, ఒక మంచి ట్రయంఫ్ మోటార్ సైకిల్, మంచి ఫోను, రోజు ఈవినింగ్లా మంచి బార్లో కూర్చొని మంద అవుతున్నాడు. అంటే ఇటు బాగా లైఫ్లో సెట్ అయ్యిండు అని అనుకుంటాం కదా. నేను కూడా అట్లే అనుకున్నాను. బికాజ్ ఐ వాజ్ 34 years old దట్ టైం. వాడిని జాయిన్ చేయించుకున్నాం, పేపర్లు సంతకం పెట్టినాం. తర్వాత ఏం తెలిసింది, ఊరంతా అప్పులే అండి. కార్ది 4 నెలలు EMI కట్టలేదంట. కార్ది 4 నెలలు EMI కట్టలేదంట. అందరు తిరుగుతున్నారు చుట్టుపుట్టు వాడిని పట్టుకొని. మోటార్ సైకిల్ క్యాష్ పెట్టి కొన్నాడు, మళ్ళీ దాన్ని గిరిగి పెట్టుకున్నాడు, తాకట్టు పెట్టుకున్నాడు. వానికి అన్ని ఫైనాన్షియల్ టెన్షన్లు ఉంటే వాడు ఇంకా బిజినెస్ పైన ఏం ఫోకస్ చేస్తాడు? ఇంకా వాడు సాలరీ లేకుండా ఎట్లా పని చేస్తాడు? వాడికి ఇక 10 times సాలరీ కావాలని అప్పులు కట్టుకొని. లిటరలీ నాకైతే ఎట్లయినా ఉండనంటే అప్పులోళ్ళు ఈ ఫైనాన్స్ ఆ ఫైనాన్స్ వాళ్ళు నా బిజినెస్కి వచ్చేసి లోపట్టి. ఆ పర్సన్ ఎక్కడ ఏమైంది అంటే మొత్తం చూపించారు. వాడు వచ్చేదాకా మేము బోము. నేను రిక్వెస్ట్ చేసిన, నేను అన్న ఐ ఓన్ దిస్ బిజినెస్, ఓకే, ఆయనకి ఈక్విటీ ఏం లేదు అని చెప్పిన. ఉండే ఇప్పుడు ఈక్విటీ లేదని చెప్పిన, ఉందని చెప్తే కూర్చుంటారు అక్కడ. ఎందుకంటే ఈజ్ ఆల్సో కో ఓనర్ అనేసి. ఈక్విటీ ఏం లేదు, ఈజ్ జస్ట్ అన్ ఎంప్లాయీ. సో రిక్వెస్ట్ యూ, ఇది నా బిజినెస్, మీరు బయటికి వెళ్ళి అని పట్టుకొని కొట్టండి, కానీ దీని లోపలికి రావాలంటే నా పర్మిషన్ ఉండాలి లీగల్గా అని పంపించినారు. సో ఫస్ట్ పర్సనల్ ఫైనాన్స్ చెక్ తప్పకుండా చేయాలి. సిబిల్ స్కోర్ చూసినట్టు మొత్తం మన బ్యాంక్ స్టేట్మెంటు, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లు అన్నీ చూడాలి. ఇన్కమ్ లేకపోయినా అప్పులు ఉండొద్దు, కానీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్కమ్ కూడా ఉండాలి. అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు మొత్తం ₹1 కూడా ఇన్కమ్ అయితే ఎట్లా బతాడు మనిషి? సో వాడి బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ అయితే లేవు. ఇప్పుడు ఎవ్రీ మనిషికి ఒక్కొక్క నెల ఖర్చు ఉంటుంది. ఒకరికి 10,000 ఉంటుంది, ఒకరికి 30,000 ఉంటుంది. వాడికి ఆ 10,000 కూడా నెలకు వస్తలేవు అంటే యూ విల్ హ్యావ్ టు కీప్ ఫండింగ్ అగైన్. హాఫ్ వే త్రూ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అక్షయ్ వికాస్ నాకు కొద్ది 20,000 కావాలా, ఏం చేస్తుంది? అట్లా చేసిన, ఎంతనో ఇచ్చిన నా కో-ఫౌండర్కి. సో హాఫ్ వే యూ కాంట్ డూ ఎనీథింగ్. సో నెక్స్ట్ ఇదైతే మీ అందరికీ ఏంది వికాస్ ఇట్లా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. నేను ఇవన్నిట్లా పెద్దగా బిలీవ్ చేయకపోతున్నాను ముందు. అని జాతకం చెక్ చేయండి. నేను సీరియస్ షార్ట్ సీరియస్. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు కూడా జాతకం చెక్ చేయకపోయినా ఇట్స్ ఓకే ఏమో. కో ఫౌండర్ జాతకం చెక్ చేయండి. అరే మీ ఇద్దరు జాతకం మ్యాచ్ కాలేదనుకో, యువర్ పార్ట్నర్స్ బాస్. అట్ దట్ పాయింట్ మీ కో ఫౌండర్ నువ్వు మొగుడు పిల్లం లాగానే. ఓకే, జాతకం అంటే ఇది సూపర్ స్టిషన్ అనుకుంటుండొచ్చు, ఇట్ ఈస్ సైన్స్. ఓకే, వాడు పుట్టిన టైము, నక్షత్రాలు, ఇది ఒక బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుంది అన్నమాట. వాడు అట్లనే బిహేవ్ చేస్తాడు. ఇంకా కొన్ని దరిద్రాలు ఉంటాయి, బ్యాడ్ లక్. ఐఎమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ బ్యాడ్ లక్. నాకు గుడ్ లక్ చాలా వచ్చింది లైఫ్లో, బ్యాడ్ లక్ కూడా వచ్చింది, కాబట్టి ఐ బిలీవ్ ఇన్ బోత్. అని జాతకం చెక్ చేయండి. తెలిసింది అనుకో బాగా దరిద్రం ఉంది, దీనికి శని దశ నడుస్తుంది, ఇది వద్దురా బాబు, నువ్వు వద్దు, లైక్ సీ ఇట్స్ గోనా అఫెక్ట్. ఓకే, సరే మూఢనమ్మకం ఉండొచ్చు, బట్ వై డూ యూ వాంట్ టు టేక్ దట్ రిస్క్? వాడు ఆల్రెడీ మంచి గుడ్ లక్ నడుస్తుంది అనుకో, ఆన్ గుడ్ లక్ నీకు కూడా వస్తుంది కదా. సో అది చెయ్యాలా. ప్లస్ వన్ జనరల్ డిసిప్లిన్ ఎట్లుంది. ఇప్పుడు నేను కూడా మంద అవుతా, అన్నీ చేస్తా, కానీ రేపు పొద్దున మీటింగ్ ఉంది, మందాగా వస్తలేను, నేను నీట్నెస్ మెయింటైన్ చేస్తలేను, షాబీగా వస్తున్నా, గొర్రెలు కట్ చేసుకుంటలేను, పిచ్చిగా ఉంది అపియరెన్స్, యూ కెనాట్ రిప్రజెంట్ అవర్ కంపెనీ. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు చెక్ ఇన్ అ కో-ఫౌండర్. వెరీ నైస్. నాకు లైక్ మీతో మాట్లాడినప్పుడల్లా ఎందుకు ఎంత కిక్ వస్తుంది అంటే, ఏం చేయాలో కాదు, ఏం చేయొద్దో మీరు చెప్తారు ఫస్ట్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ట్రాప్లో పడం తెలియకుండా.
See, my ideology is that సక్సెస్ఫుల్ కాకపోయినా నాశనం కావద్దు. Yeah. Correct? Yeah. What is success here? See, today, world లో 9 billion population ఉంది. And the fact of the matter is that 60% of the population don't own a home. More than 60%. Okay. And about 40% of the world's population, they don't know where will the next meal come from. Many people have serious health issues. Many people don't have countries. వాళ్ళ సిటిజన్షిప్ ఎక్కడ కంట్రీ వార్లో వెళ్ళిపోయింది, ఇది అది. మనకు 3 పూటలు తిండి దొరుకుతుంది, ఇల్లు ఉంది, కూలరు ఏసీ ఉంది, హెల్త్ బాగుంది. యు ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ లక్కీ పీపుల్, యూ ఆల్రెడీ సక్సెస్ఫుల్. దీని తర్వాత కూడా మనం ఏమన్నా పొందితే దట్ ఈస్ అ బోనస్. సో ఆ యాటిట్యూడ్ ఉండాలి ఫస్ట్. సక్సెస్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్. వెరీ నైస్. సో ఇప్పుడు మీరు నాకు ఒక క్లారిటీ ఇచ్చారు ఏంటంటే, బయట వాడు నేను కో-ఫౌండర్ లాగా పెట్టుకోవాలి అంటే ఎట్లా నేను అసెస్ చేయాలి అని. బిట్వీన్ ది సేమ్ లైన్స్, నాకు ఫ్యామిలీ సర్కిల్ నుంచి కానీ ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కానీ, అంటే ఈ పర్సన్ నాకు తెలుసు, వీడిని నేను కో-ఫౌండర్ లాగా పెట్టుకోవాలా వద్దా అని ఎలా డిసైడ్ చేయాలి? ఎక్సలెంట్ క్వశ్చన్. దీంట్లో ఇంగ్లీష్లో ఒక చాలా మంచి లైన్ ఉంది, నెవర్ హైర్ సమ్ వన్ దట్ యూ కెనాట్ ఫైర్. ఇప్పుడు నీ పిల్లల్ని కో-ఫౌండర్ లాగా పెట్టుకున్నావు, రేపు తీసేస్తా అంటే డైవర్స్ ఇచ్చేస్తుంది. నువ్వు దీంట్లోకైనా తీస్తావా, నేను లైఫ్లోకైనా తీస్తా చూడు అంట. పిల్లం వాళ్ళ బ్రదర్ని పెట్టుకుంటావు, వాడిని ఏమనలేవు. ఏమంటావా అండి? ఇప్పుడు కో-ఫౌండర్స్ అంటే సీరియస్ డిస్కషన్స్ ఉంటాయి, తిట్టుకుంటాం కూడా ఒక్కొక్కసారి. వాళ్ళు అక్షయ్ నీకు అర్థమైతే లేదు అక్షయ్, మళ్ళీ కూలైపోవచ్చు. వర్స్ట్ కేస్ పని చేస్తలేదు అక్షయ్, లెట్ మీ బై యువర్ స్టేక్ బ్యాక్ 10% కదా, ఓకే అటు ఇటు ఏమైతే లేదు, నీకు ఒక 10 lakhs ఇస్తా, ప్లీజ్ ఎగ్జిట్ అనొచ్చు. అక్షయ్ ఓకే 10% రిటర్న్ ఇచ్చేస్తున్నా అనేసి ఎగ్జిట్ అయిపోతుంది 10 lakhs తీసుకొని. లేకపోతే నువ్వు ఏం చేయలేదు రాబాయ్ చెత్త అవుట్ అనేసి తీసేయచ్చు. నువ్వు తెలిసిన వాడిని పెట్టుకుంటే వాడిని ఆడికని తీసేస్తే 100 రిలేషన్షిప్లు దెబ్బతింటు. నా కంపెనీ ఇప్పుడు నేను ఎంతమందిని హైర్ చేసుకున్నా దాంట్లో ఒక్కటే నోటీస్ చేసిన, నేను అట్ ప్రజెంట్ ఫ్రెండ్స్ని హైర్ చేసుకోను. నా సొంత ఇఫ్ దే ఆర్ రిపోర్టింగ్ టు మీ ఐ విల్ నాట్ హైర్ దెమ్. రిలేటివ్స్ని అయితే అస్సరికే హైర్ చేసుకోను. సో దిస్ ఇస్ ద ఆన్సర్. వెరీ నైస్. ఇప్పుడు నాకు ఓకే, ఒక పర్సన్ని ఒక కో-ఫౌండర్ని ఎట్లా చూస్ చేసుకోవాలో ఇప్పుడు నాకు తెలిసింది. వాడికి ఇనిషియల్ స్టేజెస్లో ఫేర్ డివిజన్ ఆఫ్ ఈక్విటీ ఎలా చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్. సే వాట్ ఈస్ ద పర్సన్ బ్రింగింగ్ టు ద టేబుల్ అంటే, ఇప్పుడు నేను అక్షయ్ దగ్గరికి పోయినా, ఈ యాప్ తయారు చేయ అక్షయ్ అన్నా. ఇప్పుడు నేను ఫస్ట్ బయట కనుక్కోవాలి, ఇప్పుడు యాప్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇయర్లీ మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుంది, వగేరా వగేరా. ఇప్పుడు నాకు 20 లక్షలు అవుతుందని తెలిసింది అనుకో, యాప్ తయారు చేయడానికి ఇయర్లీ మెయింటెనెన్స్ ఒక 10 లక్షలు అవుతుంది అని తెలిసింది అనుకో. సో 30 లక్షలు ఫస్ట్ 1 year, దాన్ని కాస్ట్. ఓకే, ఇప్పుడు అక్షయ్ దగ్గరకు వస్తాను, అక్షయ్ ఇది నువ్వు చేయగలుగుతావా, సిటీఓలకు జాయిన్ కాగలుగుతావా అంటే. ఇప్పుడు అక్షయ్ ఆ టైంలో ఆల్రెడీ చాలా మంచి జాబ్లో ఉన్నాడు, 2 లక్షల శాలరీ వస్తుంది అక్షయ్. ఆ జాబ్ వదిలేసి నీతో జాయిన్ అవుతావు వికాస్ నేను, బికాజ్ నీ ఐడియా చాలా బాగుంది, ఐ రియలీ బిలీవ్ ఇన్ ఇట్ అన్నాడు అనుకో. అక్షయ్ 2 lakhs per month శాలరీ జాబ్ వదిలేస్తుందంటే 24 lakhs per year అక్షయ్కి లాస్ అవుతుంది. నెక్స్ట్ అక్షయ్కి జాబ్ దొరుకుతుందా లేదా కూడా చెప్పలేదు. ఓకే, చాలా పెద్ద గ్యాప్ రావచ్చు, మంచి మంచి జాబ్లు వదిలేసి ఈజీగా దొరకవు. సో హీస్ టేకింగ్ ఎ వెరీ బిగ్ రిస్క్. ఆ టైంలో అక్షయ్కి 10% ఇస్తే అడగదు. సో ఆ టైంలో అక్షయ్ ఆల్రెడీ ఫైనాన్షియల్ లాస్ తీసుకుంటున్నాడు, శాలరీ తీసుకోను అంటున్నాడు, లేకపోతే చాలా చిన్న 50,000 వికాస్ నాకు పర్ మంత్ చాలు, నా బేసిక్ ఖర్చులు వెళ్తాయి, 2 lakhs వద్దు అన్నాడు. సో ఈస్ టేకింగ్ 4 times లెస్సర్ దెన్ హిజ్ మార్కెట్ వాల్యూ. ఓకే, దెన్ ఆ టైంలో వీ హ్యావ్ టు అసెస్. ఓకే, నాకు బయట అంటే 30 లక్షలు అవుతుండే ఖర్చు, ఇక్కడ ఈయన కూడా డబ్బు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకపోయినా హీ స్టిల్ లూజింగ్ 24 lakhs ఆఫ్ హిస్ శాలరీ. సో దెన్ వీ పుట్ అన్ ఆఫర్. ఇక్కడ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు, వీ పుట్ అన్ ఆఫర్. నేను 10 అంటా, అక్షయ్ అంటాడు చూడు నేను ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నా, ఇది 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 ఇది. సో ఐ విల్ ప్రామిస్ 3 years ఆఫ్ మై లైఫ్. ఎంఓయూ రాసుకోవాలి, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అక్షయ్ నేను నీకు 15% ఇస్తాను,
ఓకే, ₹1 పెట్టే అవసరం లేదు. ఓన్లీ టెక్ పైన ఫోకస్ చేయి. నువ్వు ట్రావెల్ వీవెల్ ఆ డబ్బులు కూడా కంపెనీ చూసుకుంటుంది. ప్లస్ నీకు 50,000 per month ఇస్తా, 15% స్టేక్. కానీ 3 years దాకా నువ్వు కంపెనీ ఉండాలి. 3 years ముందు వెళ్ళిపోయినావు అనుకో, నువ్వు యూ హ్యావ్ టు లెట్ గో యువర్ స్టేక్. నీకు స్టేక్ ఉండదు. 3 years తర్వాత పోయినావు అనుకో, యూ విల్ మూవ్ అవుట్ విత్ ద స్టేక్. ఆ ఎంఓయూ ఉండాలి. ఎంఓయూ లేకుండా స్టార్టింగ్లోనే షేర్ ట్రాన్స్ఫర్ చేసేసినాం అనుకో, చాలా మంది ఆ నెక్స్ట్ మంత్ వదిలేస్తే కూడా హీ విల్ స్టిల్ ఓన్ ద స్టేక్. And even if your company becomes 100 crore company, he will still have 15% stake in it. So ఎప్పుడు co-founder జాయిన్ అయినప్పుడు MOU ఉండాలి. 3 years 5 years ఎంత కమిట్మెంట్ ఇస్తున్నావు. అండ్ షేర్ ట్రాన్స్ఫర్ అనేది స్టార్టింగ్లో చెయ్యొద్దు. మీ స్టాంప్ పేపర్ పైన ₹500 స్టాంప్ పేపర్ పైన MOUలో రాసి ఉండాలి, we promise 15% stake to you after the completion of 3 years, roles and responsibilities, deliverables అన్నీ రాసుకొని దాని తర్వాత 3 years తర్వాతనే స్టేక్ ట్రాన్స్ఫర్ అవుతుంది, షేర్ ట్రాన్స్ఫర్. వెరీ నైస్. సో ఇప్పుడు నాకు ఒక కో-ఫౌండర్ వచ్చాడు, ఒక ఐడియా ఉంది, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, రైట్? సో ఇనిషియల్ స్టేజెస్లో ఫర్ వాట్ ఎవర్ రీజన్ నేను ఫండ్స్లో షార్ట్ ఉన్నా. సో ఇనిషియల్ స్టేజెస్లో నేను ఫండ్స్ ఎలా రేస్ చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్. సి ఇప్పుడు ఫండింగ్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఐల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఫస్ట్ సీడ్ ఫండింగ్ అంటే. సీడ్ ఫండింగ్ ఏంటంటే సింపుల్, విత్తనం మనము మట్టిలో పెట్టి దానికి నీళ్లు పోసి, అదొకటి ఏమంటారు సాప్లింగ్ అంటారే, అది వెళ్తుంది కదా చిన్నది, అది చేసేదాకా కూడా మన దగ్గర డబ్బు లేదనుకో, అప్పుడు ఫండింగ్ తీసుకోవడానికి సీడ్ ఫండింగ్ అంటే. ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఆ ఐడియాకి నేను ఒక పేరు పెట్టి ఆ పేరు డొమైన్ కొని బేసిక్ వెబ్సైట్ తయారు చేసి అవన్నీ ఖర్చులు ఒక 20-30 వేలు కూడా నా దగ్గర లేవు అనుకో, నథింగ్ రాంగ్, ఓకే, లేకపోతే ఇట్స్ ఫైన్. కానీ లేవు అనుకో, ఆ టైంలో నేను డబ్బులు తీసుకోవాలి. మా ఫాదర్ దగ్గరికి తీసుకున్నా, బయటికి తీసుకున్నా, ఇట్ ఇస్ స్టిల్ కాల్డ్ సీడ్ ఫండింగ్. యు ఆర్ టేకింగ్ ఫండింగ్ ఫర్ దట్, ఓకే. సో జనరల్గా సీడ్ ఫండింగ్కి కూడా డబ్బులు లేకపోతే యు ఆర్ యాక్చువల్లీ ఇన్ అ బ్యాడ్ సిచ్యువేషన్. ఆ టైంలో యూ షుడ్ టేక్ మనీ ఫ్రమ్ యువర్ వెరీ క్లోజ్ పీపుల్ హూ ఆర్ గివింగ్ ఇట్ టు యూ యాజ్ ఎ గిఫ్ట్, నాట్ లోన్. Yeah. Pressure create. We should only focus on the business product. ఇప్పుడు 30,000 ఎట్లా ఇస్తారు, ₹1 లేనప్పుడు 30,000 కూడా బిగ్ మనీ కదా, కరెక్ట్? సో ఇప్పుడు బ్రదర్, ఫాదర్, ఎనీవన్ 30,000 అది కూడా రాపించుకోవాలి. రిమెంబర్, ఇన్ అ బిజినెస్ రైట్ డౌన్ ఎవ్రీథింగ్. రేపటి దినం నీది $multi-million కంపెనీ అయితే మీ బ్రదరే వచ్చి నీకు 30,000 స్టార్టింగ్లో నేను సీడ్ ఫండింగ్ చేసిన చూడు, వేర్ ఇస్ మై ఈక్విటీ అనొచ్చు. ట్రాన్సాక్షన్ రికార్డ్ ఉంటుంది కదా. సో నువ్వు నాకు గిఫ్ట్ లాగా ఇస్తున్నావు 30,000 అన్నట్టు రాపించుకోవాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ ఈమెయిల్, ఓకే. సో 30,000 ఫర్ అన్ ఎగ్జాంపుల్ తీసుకున్నావు, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చేసారు నీకు. సో అది టెక్నికల్గా సీడ్ ఫండింగ్ కాదు, కానీ నువ్వు సీడ్ ఫండింగ్ గురించి తీసుకున్నావు. సో ఇప్పుడు నీ దగ్గర నిజంగానే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇస్తలేరు, దెన్ నువ్వేం చేస్తావు, నీ దగ్గర వెబ్సైట్ క్రియేట్ చేయడానికి కూడా డబ్బులు లేవు, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్కి డబ్బులు లేవు, దేనికి డబ్బులు లేవు, నో ప్రాబ్లం. నీ మొత్తం ఐడియా అంతా పేపర్ పెన్ రాసుకుంటావు, ఒక ఫైల్ తీసుకుంటావు. ఇప్పుడు నేనే అనుకోండి, అక్షయ్ దగ్గరికి వస్తాను, అక్షయ్ ఇది చూడు, ఎక్సలెంట్ ఐడియా ఇది. సో నేను ఇది జస్ట్ ఒక నెక్స్ట్ స్టేజ్ వెబ్సైట్ అవన్నీ క్రియేట్ చేసి, ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ చేసుకొని, నేను ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకొని, ఇవన్నీ చేసి ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని అవన్నీకి నాకు 2 lakhs అవుతున్నాయి. 2 lakhs ఈ అక్షయ్ అంటే. అక్షయ్ చూస్తాడు, అరే ఐడియా మస్తు ఉన్నది, కానీ హీ విల్ నాట్ స్మైల్, నాట్ గుడ్, ఏం పని చేస్తుంది బికాజ్ ఇది చెత్త ఐడియా, ఇలాంటి మస్తు చూసినా అంటాడు. నేను థింక్ అబౌట్ ఇట్ అక్షయ్ అంట. అక్షయ్ అంటాడు, సరేలే, ఐ నో యూ, యూఆర్ ఎ గుడ్ ఫ్రెండ్, 2 lakhs కాదు 1 lakh ఇస్తా, నువ్వు ఒక స్టేజ్ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ రా, మిగిలినది ఒక 1 lakh ఇస్తా, సరే 30% షేర్ ఇవ్వమంటాడు. ₹1,00,000 30%. ఐ మీన్ లాజికల్లీ అక్షయ్ ఇస్ ఆల్సో కరెక్ట్. నేను ఏమీ తయారు చేయలేదు, ఏం లేదు, ₹1,00,000 కూడా పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. సో ఫర్ దట్ 1 lakh యుల్ గెట్ 30% స్టేక్. సింపుల్ ఎగ్జాంపుల్, ఓయో అంత పెద్ద కంపెనీ 2009 అనుకుంటా, ఆ టైంలో 30% ఈక్విటీ దే వర్ రెడీ టు సెల్ ఫర్ 30 lakhs. సో ఇది one way of getting funding at a seed level, but you let go major equity. Okay. And ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా
ఈజ్ నాట్ ఎ లోన్, యూ డోంట్ హ్యావ్ టు రీపే, యూ షుడ్ రిమెంబర్ దట్. ఓకే, ఇప్పుడు అక్షయ్ నాకు డబ్బులు ఇస్తుండ అనుకో సీడ్ ఫండింగ్కి, క్లియర్గా రాసుకోవాలి దట్ దిస్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బై అక్షయ్, ఇట్స్ నాట్ ఎ లోన్, బికాస్ ద టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ దెర్ ఇస్ అ రిస్క్ ఇన్వాల్వ్డ్. ఇఫ్ టుమారో ద ప్రాజెక్ట్ డజంట్ గో అహెడ్, అక్షయ్కి నేను రిటర్న్ ఇచ్చే అవసరం లేదు. అక్షయ్కి ఎలాగో రిటర్న్ ఇచ్చే అవసరం లేదు. ₹1,00,000 ఇచ్చి 30% స్టేక్ తీసుకున్నాడు అతను. He already got something in return. If that 30% tomorrow becomes 300 crores, it's great. If it doesn't become, he still has 30% of zero, you keep it. So, TVలో frequent వింటాం, investing is subject to market risk. Correct, absolutely. So, but మీ మొత్తం జర్నీలో you have to write down everything. The best way to write down is email. Email is valid in the court of law. So, నెక్స్ట్ వస్తుంది ఏంజిల్. ఏంజిల్ ఫండింగ్ అంటే మీకు ఆల్రెడీ ఒక లెవెల్కి వచ్చేసి, అంటే మీ వెబ్సైట్ అయిపోయింది, ట్రేడ్ మార్క్ అయిపోయింది, పేరు ఇది మీరు ఆల్రెడీ మీ ఒక మెయిన్ టీమ్ ఫామ్ అయిపోయింది, కోఫౌండరు, సిటిఓ, ఇది రా మెటీరియల్ తెచ్చేసుకున్నారు ప్రోడక్ట్స్ చేయడానికి, కానీ ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఫ్యాక్టరీకి పంపించడానికి మీరు డబ్బులు లేవు. నెక్స్ట్ స్టేజ్. సో అప్పుడు ఏంజిల్ అంటే ఇప్పుడు లిటరలీ ఒక మనిషి ఎవరైనా ఏంజిల్ లాగా వచ్చేసి మీకు డబ్బులు ఫండ్ చేస్తాడు అన్నమాట. సో ఆ టైంలో కూడా ఏంటంటే ఏంజిల్ ఫండింగ్ ఎప్పుడు అంటారంటే మీరు ఇంకా ప్రూవెన్ బిజినెస్ మోడల్ లేదు మీ దగ్గర, ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఐడియా. సో ప్రూవెన్ బిజినెస్ మోడల్ లేనప్పుడు మళ్ళీ నేను అక్షయ్ దగ్గరికి వచ్చి, అక్షయ్ ఇప్పుడు అంతా పేపర్స్ పైన ఉన్నది, టెక్స్ట్ బుక్ ప్రకారం తప్పకుండా హిట్ అవుతుంది, చూడు మార్కెట్లో ఈ ప్రోడక్ట్ లేదు అని చెప్తాం. చెప్పిన తర్వాత స్టిల్ అక్షయ్ ఈస్ టేకింగ్ వెరీ బిగ్ రిస్క్. ఇది నిజంగా మార్కెట్లోకి పోయిన తర్వాత పబ్లిక్కి నచ్చి డబ్బులు వస్తాయా లేదా? సో ఐ లాస్క్ హిమ్ 20 lakhs, 30 lakhs. సో ఇట్ ఈస్ అ బిగ్ రిస్క్ ఫర్ హిమ్. సో అక్షయ్ ఏం చేస్తాడు, 50% స్టేక్, 50% ఇవ్వాలి బాల్సిన, టూ మచ్ రిస్క్ అండ్ పీపుల్ విల్ గివ్ అప్. సో ఫస్ట్ స్టార్ట్అప్లో మనుషులు 80% ఇచ్చిన కూడా ఉంది ఇన్వెస్టర్స్కి. బికాస్ యూ వాంట్ టు డూ సంథింగ్, యాజ్ అ ఫౌండర్ యూ కీప్ 20% అట్లా ఇచ్చిన కూడా ఉన్నాం. సో దాంట్లో నేను ఒక్కడిని. సో వన్ ఆఫ్ మై స్టార్ట్అప్కి ఇచ్చేసిన, ఇట్ వాజ్ అ వెరీ లైక్ యునిక్ ఐడియా. సో అది ఏంజిల్. నెక్స్ట్ ఏంజిల్ తర్వాత ఏమవుతుంది, మీరు మార్కెట్లోకి పోయిర్రు, ప్రోడక్ట్ అమ్ముతున్నారు, మంచిగా జనరేట్ అవుతున్నాయి, వాట్ ఎవర్, ఇయర్కి 1 crore, ఇయర్కి 10 crores జనరేట్ అవుతున్నాయి. ప్రాఫిట్స్ గురించి ఆలోచించకు, ఓన్లీ రెవెన్యూ మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ ప్రాఫిట్? రెవెన్యూ, ఇన్కమ్ వచ్చిన తర్వాత అన్ని ఎంప్లాయీస్కి అందరు కట్టేసి ట్యాక్స్లు కట్టిన తర్వాత మిగులుతుంది. ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్, పోస్ట్ ట్యాక్స్ ప్రాఫిట్ వేరే, కానీ బేసిక్గా అన్ని ఖర్చులు కట్టేసిన తర్వాత మిగిలేదాన్ని ప్రాఫిట్ అంటారు. ఇక్కడ స్టార్టప్లో ఎప్పుడు ప్రాఫిట్ ఆలోచించాం మనం, ఓన్లీ రెవెన్యూ చూస్తాం. రెవెన్యూని ఎందుకు చూస్తాం అంటే మార్కెట్లో అసలు కేపబిలిటీ ఉందా ఈ ప్రోడక్ట్కి అని చూస్తాం. ఓకే, ప్రాఫిట్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ద ఫ్యూచర్ బై మేకింగ్ యువర్ మ్యానుఫ్యాక్చరింగ్ మోర్ ఎఫిషియెంట్. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో స్టార్టింగ్లో మీరు ఒక 10 crores రెవెన్యూ చేస్తున్నారు, అయితే ₹1 crore రెవెన్యూ చేస్తున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ స్టిల్ ప్రూవ్స్ దట్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. వెన్ ఇట్ ఈస్ ప్రూవెన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేజ్? యూ నీడ్ టు మ్యానుఫ్యాక్చర్ మోర్. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్ ఏదో ఉంది, స్మార్ట్ వాచ్ కాదు బై ద వే, మెకానికల్ వాచ్, కానీ సో ఈ స్మార్ట్ వాచ్ ఉంది, నేను ఇప్పుడు ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ చేపిస్తున్నాను, వాళ్ళు 1000 units per week తయారు చేస్తున్నారు. సో 1000 units తయారు చేయడానికి కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. అదే నేను ఒక 100,000 1,00,000 units తయారు చేపిస్తుంటే కాస్ట్ చాలా తక్కువ అవుతుంది. ప్లస్ నేను మార్కెటింగ్ చేయాలి, యూనిట్కి డబ్బులు ఎక్కడ వస్తాయి? అయితే ఫ్యాక్టరీ సెటప్ చేద్దాం అనుకుంటున్నా, డబ్బులు ఎక్కడ వస్తాయి? సో ఈ స్టేజ్లో నేను ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ దగ్గరికి పోవచ్చు, లేకపోతే వీసీ దగ్గరికి పోవచ్చు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటే సింపుల్, నేను ఐసిఐసిఐ బ్యాంక్, దిస్ దాట్, ఎనీ సిమిలర్ పర్సన్ హూస్ ఆల్రెడీ ఇంటూ స్మార్ట్ వాచెస్, వాళ్ళ దగ్గరకు పోవచ్చు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ పేరెంట్ కంపెనీ కావచ్చు, మనం సబ్సిడరీ కావచ్చు. లేకపోతే అట్లా వద్దు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ దగ్గరికి వద్దు, ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ దగ్గరికి పోతే వాళ్ళకు కూడా బిజినెస్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంటర్ఫియర్ చాలా ఎక్కువ అవుతారు దాంట్లో. ఇఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్వెస్ట్ ఇన్ టు యువర్ స్టార్ట్, వాళ్ళు బాగా కురుంకాన్లు ఉంటారు కదా, 30-40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, ఇది బాగా చేస్తున్నావు, ఇది ఎందుకు చేస్తున్నావు అని ఇంటర్ఫియర్ అవుతుంది. నీకు ఇంటర్ఫియరెన్స్ వద్దు అనుకుంటే వీసీ దగ్గరికి పోతావు, వెంచర్ క్యాపిటలిస్ట్. వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే ఏం లేదు, బేసిక్గా బిజినెస్లో డబ్బులు పెడతారు, అది నడిచిందా అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఫర్ ₹1 crore పెడితే ఫ్యూచర్లో 1000 crores కూడా వాకౌట్ కావచ్చు వాళ్ళు. సో వీసీ దగ్గరికి పోతావు, చూపిస్తావు మొత్తం రికార్డ్స్ చూడు, ఫైనాన్షియల్ ఇది నీకు మాకు ఫ్యాక్టరీ పెట్టాలని ఉంది,
వీసీ దగ్గరికి పోయినప్పుడు నువ్వు ఆ ఫండింగ్ ఎందుకు తీసుకుంటున్నావు అనేది 100% క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాం బాస్, బయట చేపిస్తుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ పైన మాకు కంట్రోల్ లేదు, సో ఐ వాంట్ సెటప్ ఎ ఫ్యాక్టరీ. హైదరాబాద్లో అవుట్స్కట్స్ ల్యాండ్ చూసినాం, అది కూడా అన్ని చూసి పెట్టుకోవాలి నువ్వు. ల్యాండ్ చూసినాము, 20 ఎకరాలు ఉన్నది, ఫ్యాక్టరీ పెడతాము, ఫ్యాక్టరీ పెట్టడానికి ఇంత ఖర్చు అవుతుంది, పక్కన చుట్టుపక్కల ఊరోళ్ళు రెడీ ఉన్నారు పని చేయడానికి, ట్రైన్డ్ ఎంప్లాయ్, ఎవ్రీథింగ్. పవర్ ఫెసిలిటీ ఉందా, ట్రాన్స్పోర్ట్ ఎట్లా చేస్తావు, లాజిస్టిక్స్ మళ్ళీ అక్కడికి షిప్ ఎట్లా చేస్తావు, డిస్ట్రిబ్యూషన్ ఎట్లా చేస్తావు, మొత్తం తీసుకొని పోవాలి. కేస్ ఫైల్ చూపించాలి. ఓకే బాస్, అప్పుడు నీ మార్కెట్ వాల్యుయేషన్ వెళ్తుంది. ఏది నీ స్టార్టప్ అంటే ఇప్పటిదాకా ఎంత అమ్మినావు, మీ కోఫౌండర్లకు స్టేక్ ఎంత ఉంది, ఇంకా అమ్మగలిగే అంటే వీసీకి ఇచ్చే స్టేక్ ఎంత అవైలబుల్ ఉన్నది. సో అంతే వెళ్ళి ఫర్ అన్ ఎగ్జాంపుల్ నీది ఇప్పుడు వాల్యుయేషను ఒక 10 crores వెళ్ళింది అనుకో నీ కంపెనీది వాల్యుయేషన్. సో అప్పుడు అతన్ని అడుగుతాం, మాకు యాక్చువల్గా 25 crores కావాలి టు సెటప్ ద ఫ్యాక్టరీ, అండ్ ఫ్యాక్టరీని కూడా ఒక 2-3 years రన్ చేయడానికి, అది ఇది 25 crores వాళ్ళు ఆలోచిస్తారు ఎంత పర్సెంటేజ్ కావాలి, ఏంది నెగోషియేషన్స్ నడుస్తాయి వగేరా వగేరా. సో వీసీ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇంకొక 20%కి 25 crores ఇచ్చింది అనుకో, దెన్ నీ కంపెనీ వాల్యుయేషన్ ఇప్పుడు ఫిజికల్ ప్రోడక్ట్ అనుకో ఒక 10x పెరుగుతుంది, టెక్ ఎనేబుల్డ్ ప్రోడక్ట్ అనుకో 20x 25x అండ్ వాల్యుయేషన్ పెరిగిపోతుంది. స్కేలబిలిటీ ఎక్కువ ఉంటుంది టెక్ ఎనేబుల్డ్ కాబట్టి. సో దట్ ఈస్ వీసీ. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ కోర్స్ ఐపీఓ, పబ్లిక్లో ఇన్వెస్ట్. మనము దీంట్లోకి పోవచ్చేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నిట్లకి. సో దిస్ ఈస్ ది డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫండింగ్ అండ్ హౌ యూ బిడ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నాకు ఫండింగ్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండింగ్ ఏంటి, ఇదంతా అర్థమైంది. ఒక క్వశ్చన్ ఏంటంటే ఫండింగ్ అనేది లయబిలిటీ లాగా ఎప్పుడు అవుతుంది, అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లయబిలిటీ అంటే ఏంటి, అండ్ వెన్ డస్ ఫండింగ్ బికమ్ అ లయబిలిటీ? ఎక్సలెంట్ క్వశ్చన్. సి మనం ఆంటర్ప్రినర్షిప్లోకి ఎందుకు వెళ్తాము, ఇస్ టు హ్యావ్ ద ఫ్రీడమ్ టు క్రియేట్, టు బీ అకౌంటబుల్ బట్ నాట్ ఆన్సరబుల్ ఎవ్రీ టైం. అంటే మనిషి చాలా హై పేయింగ్ జాబ్స్ కూడా వదిలేసి ఆంటర్ప్రినర్షిప్లోకి వెళ్తారు. వై? ఎంత హై పేయింగ్ జాబ్ ఉందా, నెలకు 2 లక్షలు వచ్చినా, 5 లక్షలు వచ్చినా, 10 లక్షలు వచ్చినా, యు ఆర్ వర్కింగ్ ఫర్ సమ్ వన్. సో దెర్ ఈస్ వెరీ లిమిటెడ్ స్కోప్ ఆఫ్ క్రియేటివిటీ. ఇప్పుడు నేను ఫర్ అన్ ఎగ్జాంపుల్ టెస్లాకి పనిచేస్తున్నా, నాకు తెలుసు దిస్ క్యాన్ బి ఇంప్రూవ్, దట్ క్యాన్ బి డన్, కానీ ఇలాన్ మస్క్ ఇల్లేదనుకున్నమాట, ఇట్ విల్ నాట్ బి డన్. సో నేను నా క్రియేటివ్ ఫ్రీడమ్ రెస్ట్రిక్ట్ అయిపోతుందని ఫీల్ అవుతాను. ఓకే, ఇంకొకసారి నాకు ఇష్టం లేని పనులు కూడా చెప్తుండొచ్చు. ఇప్పుడు నేను జీనియస్ ఇన్ మార్కెటింగ్, కానీ ఇట్లా కాదు నువ్వు అట్లా చేయి, ఇట్స్ గోయింగ్ అగేన్స్ట్ మై పాలసీస్. సో అప్పుడు ఏం చేస్తారు, మంచి హై పేయింగ్ జాబ్ వాళ్ళు కూడా వదిలేసి నా సొంత కంపెనీ పెట్టుకుంటా అంటారు. సో యూ హ్యావ్ క్రియేటివ్ ఫ్రీడమ్, యూ హ్యావ్ సమ్ టైమ్స్ టైం ఫ్రీడమ్. అరే ఇప్పుడు సడన్గా పొద్దున్న లేసి నేను ఒక చాలా బ్రెయిన్ ప్యాక్ అయిపోయింది, నేను ఒక 15 days బ్యాక్ ప్యాకింగ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, కోఫౌండర్స్ మీరు చూసుకోండి అని ఆ ఫ్రీడమ్ ఉంటుంది మీకు, బికాజ్ స్టేక్ ఇస్ యోర్స్, రిస్క్ ఇస్ యోర్స్. దాని గురించే మనం ఆంటర్ప్రినర్షిప్లోకి వెళ్తాం. అయితే సింపుల్గా జాబ్ చేసుకుంటే అయిపోతుంది కదా, మంచి నెలల శాలరీ వస్తుంది, హెడేక్ లేదు, రిస్క్ లేదు, కరెక్ట్. సో ఫండింగ్ లయబిలిటీ ఎప్పుడైపోతుంది అంటే మనం చాలా ఎర్లీ స్టేజ్లో ఫండింగ్ తీసుకుంటాం కదా, ఎప్పుడైతే బిజినెస్ మోడల్ ఇంకా ప్రూవెన్ లేదు, ఆ టైంలో ఒక మనిషి దగ్గరికి వెళ్ళిపోయి హై అమౌంట్ ఆఫ్ ఈక్విటీ ఇచ్చేసినాము, 30%, 40% షేర్ ఇచ్చేసినాము, ప్లస్ ఆ పర్సన్ బాగా కంట్రోలింగ్ పర్సన్ అయిపోయింది అనుకోండి, దే విల్ ఇంటర్ఫియర్ టూ మచ్ అండ్ యూ ఎండ్ అప్ బికమింగ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ యువర్ ఓన్ కంపెనీ. సో అంటే ఎంప్లాయీ ఉండడం తప్పు లేదు, కానీ లిటరలీ సేమ్ జాబ్కి దీనికి తేడా ఉండదు. దాని తర్వాత కనీసం జాబ్లో నీ స్టేక్స్ అంటే రిస్క్ తక్కువ ఉండే, రిస్క్ ఏమీ లేదు చెప్పాలంటే, ఇక్కడ ఫుల్ రిస్క్ అండ్ స్టిల్ ఎవ్రీడే నువ్వు ఆన్సర్ ఇస్తుంది. వాళ్ళ ఆఫీస్కి పోలేదు, ఏంది వికాస్ రాలేదా, ఇన్వెస్టర్ ఎందుకు రాలేదు వికాస్, అరే నేను 5 కోట్లు పెట్టినా, ఇది కరెక్ట్ కాదు, యు నాట్ ఫీల్ గుడ్, వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్. నైస్. ఇప్పుడు మనం జనరలీ బయట చూస్తుంటాం, ఒక బిల్డింగ్ పాస్ అయినప్పుడు ఏదో ఎక్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అని, వై కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ ఎల్ఎల్పి ప్రొప్రైటర్షిప్
ప్రైవేట్ లిమిటెడ్ వీటికి డిఫరెన్సెస్ ఏంటి? అండ్ నేను ఇనిషియల్ డేస్లోనే ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ చేయాలా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది తెలియక చాలా మంది బలైపోతున్నారు. I'll tell you why. See, first I'll explain. Different legal entities ఏంటి. సో ఇవన్నిటిని లీగల్ ఎంటిటీస్ అంటారు. ఫస్ట్ ఇస్ సోల్ ప్రొపరేటర్షిప్. సోల్ ప్రొపరేటర్షిప్ అంటే నేను ఒక చిన్న సూపర్ మార్కెట్ పెట్టుకున్నాను, నేను ఒక టేక్ అవే పెట్టుకున్నాను, ఒక రెస్టారెంట్ పెట్టుకున్నాను, మొత్తానికి డబ్బు నాదే. నేను లోన్ తీసుకున్నా, లేకపోతే ఆస్తులు అమ్ముకున్నా, లేదా ఫాదర్ దగ్గరికి తీసుకున్నా, దెన్ ద బిజినెస్ టెక్నికలీ ఈజ్ అ సోల్ ప్రొపరేటర్షిప్. ఓకే, నాకు ప్రైవేట్ లిమిటెడ్ అవసరం లేదు, నాకు ఎల్ఎల్పి అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. నేను ఇయర్కి ₹1,00,000 బిజినెస్ చేసినా, ఇయర్కి 1,000 కోట్ల బిజినెస్ చేసినా, ఐ కెన్ రన్ ఇట్ ఆన్ సోల్ ప్రొపరేటర్షిప్. కాకపోతే దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటంటే, సోల్ ప్రొపరేటర్షిప్లో రేపటి దినము నా ప్రోడక్ట్ యూజ్ చేసి ఒక మనిషికి ఏదైనా ప్రాబ్లం అయింది, ఆ మనిషికి యాక్సిడెంట్ అయింది, హెల్త్ పాడైంది, ఏదైనా అయింది, ఆ మనిషి కేసు వేస్తే డైరెక్ట్ నా పైన కేసు పెడుతుంది. లేకపోతే నా బిజినెస్ పైన ఏమైనా లోన్స్ ఉన్నాయి, కరోనా వచ్చింది, బిజినెస్ షట్ డౌన్ చేసేస్తున్నాము, ఆ లోన్ రిటర్న్ కట్టలేము, నా పర్సనల్ యాసెట్స్ అన్నీ కూడా రేపు కట్టాల్సి వస్తుంది. నా ఇల్లు, నా కారు, నా బంగారము. ఓకే, బికాస్ సోల్ ప్రొపరేటర్షిప్ మీనింగ్ ఏంటంటే ప్రాఫిట్స్ ఆర్ యువర్స్, లయబిలిటీస్ ఆర్ యువర్స్, లాసెస్ ఆర్ యువర్స్, లీగల్ ఇష్యూస్ ఆర్ యువర్స్. పేరుకే సో అండ్ సో బిజినెస్ ఉంటుంది, కానీ ఇన్ గవర్నమెంట్ ఐస్ అంతా రెస్పాన్సిబుల్ వికాసే. పాన్ కార్డు కూడా నాదే యూజ్ అవుతుంది. సో అండ్ taxation will be done according to my tax slab. 30% at the taxation or beyond. క్రోర్స్లోకి పోతే సర్చార్జీలు, రీఛార్జీలు అని చాలా ఎక్కువైపోతుంది. సో చిన్న బిజినెస్లకే సోల్ ప్రొపరేటర్షిప్ పెట్టుకుంటారు. సోల్ ప్రొపరేటర్షిప్లో అడ్వాంటేజ్ ఏంటంటే రేపు స్టార్ట్ చేయవచ్చు. ఇండియాలో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏ రిజిస్ట్రేషన్ అవసరం లేదు సోల్ ప్రొపరేటర్షిప్కి. టుమారో ఇఫ్ ఎ 21-year-old వికాస్ ఒక బిజినెస్, లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఎనీథింగ్, కుడ్ బి ఎ ఫ్యాషన్ బొటీక్, టేక్ అవే ఫుడ్, సర్వీస్ స్టేషన్ పెడదాం అనుకుంటున్నాను. రేపు పొద్దున్న లేస్తా, వికాస్ రాజ్మాలా డిజైన్స్ ఏదైనా పెట్టేస్తా. ఒకటి ఏంటంటే ఆ పేరు వేరొంతో కాపీ కొట్టింది ఉండొద్దు, బేసిక్ యూనిక్ స్టార్ట్. డబ్బు కూడా నా పర్సనల్ బ్యాంక్ అకౌంట్కి రావచ్చు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ లీగల్. సోల్ ప్రొపరేటర్షిప్లో నా సేవింగ్స్ అకౌంట్స్కి నేను డబ్బులు తీసుకోవచ్చు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ 20 lakhs టర్న్ ఓవర్ నాది వచ్చే వరకు, రెవెన్యూ పర్ ఇయర్ వచ్చే వరకు నాకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్టార్ట్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. నెక్స్ట్ వస్తుంది ఏంటంటే పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్లో 2 types ఉంటాయి. స్టేట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఉంటుంది, నేషనల్ లెవెల్ ఉంటుంది. స్టేట్ లెవెల్ అంటే సోల్ ప్రొపరేటర్షిప్ లాగానే ఇప్పుడు నేను అక్షయ్ కలిసి ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. పార్ట్నర్షిప్ బిజినెస్ సింపుల్, ఇద్దరం ₹1,00,000 పెట్టి ఒక టేక్ అవే స్టార్ట్ చేసినాం. సో ఓన్లీ ఒక అగ్రిమెంట్ ఉంటుంది, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఏంటంటే 50% ప్రాఫిట్స్ అక్షయ్ తీసుకుంటాడు, 50% నేను తీసుకుంటాను. ఎందుకంటే 1 lakh పెట్టుకున్నాం. కానీ సోల్ ప్రొపరేటర్షిప్ అయినా, స్టేట్ లెవెల్ పార్ట్నర్షిప్ అయినా, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ MCAలో రిజిస్ట్రేషన్ ఉండదు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఈజ్ అవర్ నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. సో ఇప్పుడు మనము నేషనల్ లెవెల్లో చేద్దాం అనుకుంటున్నాం. అంటే మన ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియా షిప్ అవుతాయి, సర్వీసెస్. సో అప్పుడు ఏం చేస్తాము, మనము ఇంకొద్దిగా ఫార్మల్గా వెళ్తే బెటర్. దీంట్లో అడ్వాంటేజెస్ కూడా చెప్తాం. అప్పుడు మనం ఆలోచించాలి, మనం కార్పొరేట్ లాగా వెళ్దాం అనుకుంటున్నామా, లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ లాగా వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లా నాకు కార్పొరేట్ స్టైల్ అవసరం లేదు. ఇప్పుడు నేను, అక్షయ్, ఇంకొక ఫ్రెండ్, ముగ్గురం ఉన్నాం. 3 crores పెట్టినాం. 1 crore. సో 33% పార్ట్నర్స్ అయిపోతాం. ల్యాండ్ కొన్నాం, బిల్డింగ్లు కట్టినాం, వి మేడ్ 6 crores. ఓకే, సో అటు ఇటు ఒక 2 crores ప్రాఫిట్ వచ్చింది, పంచుకుంటాం, మ్యాటర్ ఇస్ క్లోజ్డ్. మళ్ళీ ఇంకొక 1 year 2 years దాకా చేయమేమో ప్రాజెక్ట్. అట్లాంటప్పుడు ఎల్ఎల్పి స్టార్ట్ చేసుకుంటారు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. సో ఎల్ఎల్పిలో ఏంటంటే ఎవరైతే పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళే డైరెక్టర్స్ కూడా అవుతారు. ఓకే, అండ్ వాళ్ళే ఆపరేటర్స్ ఆఫ్ ద బిజినెస్ కూడా అవుతారు అన్నమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇది ఎందుకు ఇంపార్టెంట్. సో
ఎల్ఎల్పి ఎప్పుడు యూజ్ చేస్తారంటే ప్రాజెక్ట్ టైప్ బిజినెస్. అది కంటిన్యూస్గా నడవదు, అది 1-2 years నడుస్తుండొచ్చు, మళ్ళీ గ్యాప్ రావచ్చు. సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా ఎల్ఎల్పి తీసుకుంటారు. సినిమా చేసినాం 1 year 2 years అయింది, నెక్స్ట్ చెయ్యం, తర్వాత చేస్తాం. సో దట్ ఈస్ ఎల్ఎల్పి. కార్పొరేట్ స్టైల్ ఇస్ ప్రైవేట్ లిమిటెడ్. కార్పొరేట్ స్టైల్ ఏంది, ఎప్పుడు నడుస్తుంటుంది ఆ బిజినెస్, త్రూఅవుట్ ది ఇయర్ నడుస్తుంటుంది, ఇట్ విల్ కీప్ గోయింగ్ ఆన్. దాంట్లో లాస్లు ఉంటాయి, ప్రాఫిట్లు ఉంటాయి. సో ప్రైవేట్ లిమిటెడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే షేర్ హోల్డర్స్, డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్, మేనేజర్స్, ఎంప్లాయీస్, ఫ్రంట్ లెవెల్ ఎంప్లాయీస్. దిస్ ఇస్ ద కార్పొరేట్ స్ట్రక్చర్. సో ఎగ్జాక్ట్ మన కార్పొరేట్ స్ట్రక్చర్ అంటాం కదా, కంపెనీస్ మనం పనిచేసే ఇన్ఫోసిస్, విప్రో, దిస్ దట్ అన్నీ ఇదే స్ట్రక్చర్ ఉంటాయి. ప్రైవేట్ లిమిటెడ్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఇస్ దట్ నేను వికాస్ ఐ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్, కొద్దిగా హై రిస్క్ బిజినెస్ అనుకోండి, సంథింగ్ అడ్వెంచర్ స్పోర్ట్స్, దాంట్లో మంచి చనిపోయే ఛాన్స్ కూడా ఉన్నది, పైకి పడ్డరు, ఇరిగిపోయారు, చచ్చిపోయారు. సో ఐ వాంట్ టు లిమిట్ మై లయబిలిటీస్. నేనేం చేస్తా, ఇప్పుడు అక్షయ్ మేమిద్దరం ఉన్నాం, మాకిద్దరికి నచ్చింది అడ్వాంటేజ్, అదే మన థీమ్ పార్క్ పెడదాం అనుకుంటున్నాం. ఓకే, సో ఎంత అవుతుంది, 20 crores. సో అక్షయ్ నేను ఇద్దరము 10 crores పెడతాం. బట్ వీ డోంట్ వాంట్ టు రన్ ద బిజినెస్ ఆన్ ఎవ్రీ డే. అక్కడ ఎవరు చచ్చిపోయినా వీఆర్ సారీ, బట్ మాకు సంబంధం లేదు, మేము కోర్టుకు పోము, మేము ఏమీ చేయము. సో వీ విల్ ఓన్లీ బీ ద షేర్ హోల్డర్స్. 50% అక్షయ్ విల్ ఓన్, 50% I will own. Then we will appoint directors. Directors will be liable for legal issues, daily reporting of compliances to the government. ఇప్పుడు రేపు కేసు పడితే కంపెనీ పైన డైరెక్టర్ వెళ్ళి కోర్టులో హాజరవుతాడు. లోన్స్ ఏమని తీసుకున్నా డైరెక్టర్ విల్ సైన్. సో డైరెక్టర్ కింద ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్, CEO, CTO, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అందరు ఉంటారు. సో ప్రైవేట్ లిమిటెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ అ ఇన్వెస్టర్, షేర్ హోల్డర్, నేను ఓన్లీ ప్రాఫిట్స్తో డీల్ చేస్తా. ఇయర్ ఎండ్లో దాంట్లో అంతా అయిపోయి 5 కోట్లు మిగిలినాయంటే మేము తీసుకుంటాం. లాస్ట్ లైన్ అయ్యా, ద కంపెనీ విల్ టేక్ ఎ లోన్ టు రన్ ద కంపెనీ. వీ విల్ నాట్ పుట్ ఎనీ మోర్ మనీ. ఇఫ్ ఇట్ మేక్స్ ప్రాఫిట్, దట్ లోన్ విల్ బి పేడ్ ఆఫ్. ఎల్స్ దాన్ని రైట్ ఆఫ్ చేసిస్తాం, బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసిస్తాం, మేమేం కట్టే అవసరం లేదు. Because we don't have to pay 1 rupee from our personal assets. So this is the advantage of a private limited. Plus private limited taxation is only 24% compared to 30% of a sole proprietorship or a partnership. So ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు నేను వెరీ వెరీ యంగ్ ఆంటర్ప్రినర్, 21 ఏజ్, ఇప్పుడే డిగ్రీ అయిపోయింది. నాకు మంచి ఐడియా వచ్చేసింది, ఈ మైక్ ఉంది, ఈ మైక్ నేను స్పెషల్గా ఏదో తయారు చేసేద్దాం అనుకున్నాను. ఫస్ట్ మనుషులు ఏం చేస్తారంటే, ఐడియా మనసులోకి రాగానే ఇప్పుడు నేను లీగల్ వర్క్ చేసేసుకోవాలి అనుకుంటారు, CA కాల్ చేస్తారు. ఇప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు CS, కానీ ఫస్ట్ CA సజెస్ట్ చేసేది ఏంటి, ఓ ఎక్సలెంట్, మీరు ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేసేయండి అంటారు. దాంట్లో తప్పులేదు, వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఫైన్, కానీ వాళ్ళు టెక్స్ట్ బుక్ సజెషన్ ఇస్తున్నారు. లైఫ్ ఓన్లీ టెక్స్ట్ బుక్తో పనిచేయదు. సో ఇప్పుడు నేను ఎర్లీ స్టేజ్లో, ఇప్పుడే నా బీటెక్ అయిపోయింది, ఇప్పుడు నేను ప్రోడక్ట్ ఇంకా డెవలప్ కాలే, పేపర్ పైన ఉన్నది, ఇంకా ప్రోడక్ట్ డెవలప్ కానీ 2-3 ఏళ్ళు అవుతుండొచ్చు. డిపెండ్స్ ఆన్ ఫండింగ్, డిపెండ్స్ ఆన్ రా మెటీరియల్, డిపెండ్స్ ఆన్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేసేస్తా. CA దగ్గరకు పోతా, ప్రైవేట్ లిమిటెడ్లో 2 డైరెక్టర్స్ ఉండాలి. ఇప్పుడు నేను అక్షయ్ పోతాము, జాయిన్ అన్ని ఆధార్ కార్డు, అన్ని పాన్ కార్డు సబ్మిట్ చేస్తాము. ఒక వితిన్ 1 month మొత్తం క్రియేట్ అయిపోతుంది ప్రైవేట్ లిమిటెడ్, అన్నీ GST నెంబరు, ఇది అది, ప్రొఫెషనల్ ట్యాక్స్, ESI, PF రూలు అన్నీ క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు ఏంటంటే తలకాయ నొప్పి, ఎవ్రీ మంత్ కంప్లయన్సెస్ మెయింటైన్ చేయాలి మనం, తప్పకుండా GST ఫైల్ చేయాలి, ESIకి రిపోర్ట్ పంపించాలి, ఇది అది 100 ఎవ్రీ ఇయర్. మీరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కానీ, ఇదని అదని అన్ని గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇదన్నీ ఏంటంటే ప్రాబ్లం, మీరు పర్సనల్గా చేయలేరు, బికాజ్ వీఆర్ నాట్ ట్రైన్డ్ ఆన్ దట్. సో CA టీమ్ని అపాయింట్ చేసి వాళ్ళకు ఇయర్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది.
Generally, it is minimum 50,000 to 1 lakh per year. Only for paperwork, even if you are doing zero business. So as a young man, నాకు అక్షయ్కి రూపాయి వస్తలేదు, ఇంకా దీన్ని ట్రై చేస్తూనే ఉన్నాము, మైక్ని కరెక్ట్గా వస్తలేదు. వేర్ విల్ వి పే 1 lakh per year? ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. డబ్బు ఉన్నప్పుడు 1 lakh తక్కువ అనిపిస్తుండొచ్చు, లేనప్పుడు ఇట్స్ అ బిగ్ అమౌంట్. సో చాలా మంది ఏం చేస్తారు, స్టార్టింగ్గా ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేసేస్తారు ఈవెన్ బిఫోర్ యూ హ్యావ్ ఎ ప్రోడక్ట్ ఇన్ హ్యాండ్. అండ్ ఒక 1 year లోపట్నే అయితే లేదు రాబోయే ఆపేద్దాం అంటారు. అండ్ దే ఫర్గెట్ ఇట్, దే డోంట్ డూ ఎనీథింగ్. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఓకే వీళ్ళ సో అండ్ సో ప్రైవేట్ లిమిటెడ్ కంప్లైంట్ సబ్మిట్ చేస్తలేరు అనేసి మీకు జిఎస్టీ నోటీస్ వస్తుంది, ఈఎస్ఐ నోటీస్ వస్తుంది, ప్రొఫెషనల్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది. ఎంసీఏలో 2 డైరెక్టర్స్ మా పేర్లు ఉన్నాయి కదా, మేము బ్లాక్ లిస్ట్ అయిపోతాం బికాస్ వీఆర్ నాట్ మెయింటైనింగ్ కంప్లయన్సెస్. ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి ఏం వస్తుంది, ఏంద్రా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తలేరు. సడన్గా ఒక 5 ఏళ్ళ తర్వాత బ్యాక్గ్రౌండ్ చెక్ రన్ చేస్తే we as directors will be liable for so many things. It's a very bad thing for a young man. So దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. మనం వద్దనుకున్నప్పుడు వైండింగ్ అప్కి పెట్టాలి అనమాట. వైండింగ్ అప్ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది. సో అదే మళ్ళీ లాంగ్ ప్రాసెస్, మళ్ళీ దాన్ని డబ్బులు కట్టాలి, 15-20 వేలు అవుతుంది. ప్లస్ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 1 year టు వైండ్ అప్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ ఈవెన్ మోర్ టైం. ఎందుకంటే అన్ని క్లియరెన్స్ రావాలా, జిఎస్టీ దగ్గర క్లియరెన్స్ రావాలా, అందరికీ ఏం బాకీ లేవని మనం అప్పుడే ప్రైవేట్ లిమిటెడ్ క్లోజ్ అవుతుంది. లోన్స్ ఉండొద్దు, దానిపైన 100 ఉంటాయి. కంప్లైంట్స్ ఉండొద్దు. ఇక్కడ మన కన్సూమర్ ఫోరంలో కంప్లైంట్స్ ఉండదు, కంపెనీ ఎట్లా క్లోజ్ చేసినాడు చేయనియాడు కంప్లైంట్ రిజాల్వ్ అయ్యేదాకా. సో అందుకే స్టార్టింగ్లా ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేయకండి. సి వై డూ యూ నీడ్ ఎ లీగల్ ఎంటిటీ లైక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్ఎల్పి టు రిసీవ్ పేమెంట్స్? సింపుల్. నువ్వు పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటలేవు, వై డూ యూ నీడ్ ఎ లీగల్ ఎంటిటీ? అట్లీస్ట్ నువ్వు ఒక ఇన్వెస్టర్ స్టేజ్కి వచ్చే వరకు కూడా నీకు లీగల్ ఎంటిటీ అవసరం లేదు. ఓన్లీ ఇన్వెస్టర్ దగ్గరికి, ఇన్వెస్టర్ ఎస్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ అంటే అప్పుడు పోయి ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేయండి. సో స్టార్టింగ్లో మీ ఫోకస్ మొత్తం ప్రోడక్ట్ పైన ఉంటారు. ఈజీగా మీకు 1 year కావచ్చు, 2 years కూడా కావచ్చు. ప్రోడక్ట్ ప్రోటోటైప్ రెడీ. ఇప్పుడు దీన్ని మంచిగా ఎట్లా పనిచేస్తుంది, లోపల ఉన్న టెక్నాలజీ, మెటల్, మ్యానుఫ్యాక్చరింగ్, విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. 2 years పట్టింది అనుకో, ఆ 2 years మీకు 2 లక్షలు మిగిలిపోయినాయి ప్రైవేట్ లిమిటెడ్వి. రేపటి దినం వద్దు బాస్ అయితే లేదు మాతో అనుకుంటే సింప్లీ స్టాప్ ద ప్రాజెక్ట్. మీకు ఆ ప్రైవేట్ లిమిటెడ్ వైండింగ్ అప్ కంప్లయన్సెస్ తలకాయ నొప్పి ఉండదు మీకు. వెన్ యూ రియలీ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్క్, స్టార్టింగ్లో కూడా అమ్మండి, సెల్ ఇట్ ఆన్ పర్సనల్ బేసిస్. ఇప్పుడు ఉన్నాడు ఫ్రెండ్ యూట్యూబర్, వానికి పోయి 4 మైకులు అమ్ము, పేమెంట్ పర్సనల్గా తీసుకో, పర్సనల్ బ్యాంక్ అకౌంట్. యా, వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఒక 100 మందికి అమ్మండి, అమ్మిన తర్వాత నడుస్తుంది, దెన్ స్టార్ట్ ఎ ప్రైవేట్ లిమిటెడ్. వెరీ నైస్. ఇప్పుడు నాకు అర్థమైంది, ఓకే నేను ఎట్లాంటి టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. ఇదంతా మనం జనరలీ లోగోస్ దగ్గర చూస్తాం, టీఎం ట్రేడ్ మార్క్ అని, రైట్? ఆర్ వింటాం ఏంటంటే పలానా కంపెనీకి ఇన్ని పేటెంట్స్ ఉన్నాయి, ఆర్ దిస్ ఇస్ పేటెంటెడ్ బై యాపిల్ ఇలాగా. సో when should I start thinking about trademarks, IP, or patents, or these kind of stuff? Very good question. So first actually దీనిపైనే ఫోకస్ చేయాలి. ప్రైవేట్ లిమిటెడ్ అవన్నీ ఆలోచించొద్దు. ఇప్పుడు నాకు కొత్త ఐడియా వచ్చింది, మైక్. మామూలుగా ఈ మైక్ జనరల్ మైక్స్ ఇట్లుంటాయి, నేను లోపల వేరే టెక్నాలజీ వాడతా, దీన్ని డిజైన్ చేంజ్ చేస్తా, దీన్ని ఫోల్డబుల్ చేస్తా, దీంట్లో వేరే టైప్ బ్యాటరీ పెడతా. అట్లాంటి ఐడియా వచ్చినప్పుడు నేను ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి మైక్ ఒక పేరు పెడతా, బూమ్ మైక్ సంథింగ్. మార్కెట్లో చూసుకోవాలి ఇట్లాంటి పేరు ఉందా లేదా. ఆ పేరు నేను ట్రేడ్ మార్కింగ్ అంటారు, అది రిజిస్టర్ చేసుకోవాలి. అది ఎట్లా చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అయితే చెప్తా నేను, కానీ ఫస్ట్ సొంతంగా పేరు చేసుకోవాలి మీరు. దీన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మినిస్ట్రీ ఆఫ్ ఇండియాలో మీరు ఒక పేరు సబ్మిట్ చేసి క్లాస్ అని ఉంటుంది అనమాట. డిఫరెంట్ క్లాసెస్ అంటే ఇది ఏ బిజినెస్ క్లాస్లో ఫిట్ అవుతుంది, క్లాస్ 35 క్లాస్ 37 వగేరా. సో దాంట్లో రిజిస్టర్ చేసుకుంటాను నేను, ఏంది పేరు బూమ్ మైక్ అనేసి. సో గవర్నమెంట్ టైం తీసుకుంటుంది అసెస్ చేయడానికి, ఇది వేరే ఎవరైనా వాడుతున్నారా వగేరా అసెస్ చేసుకొని ఎస్ ఫైన్ ఇది ఎవరు వాడతలేరు మీరు వాడుకోండి అంటే అప్పుడు నా పర్సనల్ పేరు పైన నేను ఈ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకోవచ్చు. అప్పుడు వేరే వాళ్ళు నా పేరు కాపీ కొట్టి ఇంకొక మైక్ బ్రాండ్ తయారు చేయలేరు. లోగో ఇస్ ఆల్సో వెరీ సిమిలర్ ప్రాసెస్. ఇప్పుడు పేరు రిజిస్టర్ చేసుకున్నట్టే లోగో రిజిస్టర్ చేసుకోవాలి.
ఓకే, దట్ ఈస్ ఈ లోగో యూనిక్, వేరే వాళ్ళు ఎవరు వాడతలేరు అన్నప్పుడు గవర్నమెంట్కి ఇచ్చేస్తే గవర్నమెంట్ ఒకటే చూస్తుంది వేరే వాళ్ళు వాడుతున్నారా లేదా, విల్ గివ్ ఇట్ యూ. సో స్టార్టింగ్లో మీరు చేయాల్సింది ఇదే, పేరు అండ్ లోగో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంత ఈజీగా దొరకవు, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు సెటప్ దేర్ బిజినెసెస్, వాళ్ళు కూడా పేర్లు లోగోలు తయారు చేసుకుంటారు కాబట్టి. సో ఇవి పేర్లు లోగోలు రిజిస్టర్ చేసుకొని ప్రైవేట్ లిమిటెడ్ అవసరం లేదు, మీ సొంత పేరు పైన చేసుకోవచ్చు, ఇండివిజువల్ పేరు పైన. అండ్ దిస్ ప్రాసెస్ టేక్స్ అట్లీస్ట్ 1 year అప్లై చేసిన తర్వాత. ఫస్ట్ అప్లై చేసేసేయండి. అప్లై చేయగానే మీది అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే గవర్నమెంట్ టీఎం నెంబర్ ఇస్తుంది. సో అప్పుడు మీ పేరు పక్కన మీ లోగో పక్కన టీఎం అని పెట్టుకోవచ్చు. టీఎం అంటే ట్రేడ్ మార్క్ అప్లైడ్. కానీ అది మీ సొంతం కాలేదు, ఇంకా ఓన్లీ అప్లై చేశారు. ఇట్ టెల్స్ అదర్స్ దట్ దిస్ పర్సన్ ఆర్ దిస్ కంపెనీ హ్యాస్ అప్లైడ్ ఫర్ ఎ ట్రేడ్ మార్క్. సో మీరు ఇది పేరు కాపీ కొట్టకండి అని చెప్తుంది. దిస్ ప్రాసెస్ టేక్స్ 6 months, 1 year, sometimes 2 years. జనరల్గా అయితే 1 year పడుతుంది. 1 yearలో అంత మంచిగా అయిపోయి ఎవరు వాడతలేరు, గవర్నమెంట్ మీరు వాడేసుకోండి అన్నది అనుకోండి, దెన్ మీకు ఆర్ స్టేటస్ వస్తుంది. ఆర్ ఈస్ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్. సో ట్రేడ్ మార్క్ క్యాన్ బి నేమ్ ఆర్ ఎ లోగో. ఓకే, సో ఆర్ వచ్చిన తర్వాత ఇట్స్ యువర్స్. దీంట్లో కొన్ని వేరే కాంప్లికేషన్స్ రావచ్చు, ఫ్యూచర్లో ఏదైనా పెద్ద కంపెనీ వచ్చి మేము ముందు నుంచి వాడుతున్నాము అనొచ్చు, బట్ దట్స్ ఎ డిఫరెంట్ థింగ్, దానికి ఒక వేరే ఎపిసోడ్ అవుతుంది. బట్ ఆర్ వచ్చిన తర్వాత 99% యు ఆర్ సేఫ్. మీరు మార్కెటింగ్కి యూజ్ చేసుకోవచ్చు, మీరు పెద్ద పెద్ద బ్యానర్లు హోర్డింగ్లు ఏమైనా తీయవచ్చు. పేటెంట్ ఏంటంటే దీని లోపల ఉన్న టెక్నాలజీ, దీని డిజైన్, ఫిజికల్ డిజైన్. ఓకే, అది ఏంటి, ఇప్పుడు నేను అది ఇన్వెంట్ చేసిన అనుకోండి, ఇంత ముందు దాకా ఎవ్వరు యూజ్ చేయలేదు, రోడ్ మైక్ యూజ్ చేయలేదు, ఈ మైక్ ఏ మైక్ ఎవ్వరు ఆ టెక్నాలజీ వాడలేదు, ఆ డిజైన్ యూజ్ చేయలేదు. దెన్ ద టెక్నికల్ ఆస్పెక్ట్ నేను ఇన్వెంట్ చేస్తే, ఆ టెక్నికల్ ఆస్పెక్ట్ నేను ఒక బ్లూ ప్రింట్ పేపర్ పైన తయారు చేసి, ఇది నా ఇన్వెన్షన్, సో వేరేడు కాపీ కొట్టొద్దు ఎందుకంటే నేను ఇన్వెంట్ చేశాను కాబట్టి అని నేను దాన్ని కాపీరైట్ చేసుకోవడాన్ని పేటెంటింగ్ అంటారు. సో పేటెంటింగ్ ఇస్ అబౌట్ ద యాక్చువల్ ఐడియా, ద యాక్చువల్ టెక్నాలజీ. వెరీ నైస్. సో ఇప్పుడు నాకు బిజినెస్ ఐడియా ఉంది, నేను మీతో షేర్ చేస్తాను, బికాస్ ఇది నా బిజినెస్ ఐడియా, నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, ఆర్ మన ఇద్దరం కలిసి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామని. నేను నా బిజినెస్ ఐడియాని, ఈ ఐడియా ఇట్స్ స్టిల్ ఇన్ ద కాన్సెప్ట్ ఫేజ్, నా ఐడియాని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి వితౌట్ ఫీలింగ్, వితౌట్ హ్యావింగ్ ది ఇన్సెక్యూరిటీ దట్ పలానోడు నా ఐడియా కాపీ కొడతాడు ఆర్ నా ఐడియా యూనో బయటికి వెళ్ళిపోతుంది అని. వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఆనెస్ట్గా అంత ప్రొటెక్ట్ చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే వేరే వాళ్ళు విన్నా ఇన్ ది ఎండ్ ఇట్ కమ్స్ డౌన్ టు ఎగ్జిక్యూషన్. సో అఫ్ కోర్స్ కొద్ది గొప్ప ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏంటంటే ఎక్కువగా అందరికీ డీటెయిల్స్ ఇన్ డెప్త్ ప్రతి ఒక్క బిజినెస్కి, ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఒక యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఉంటుంది. అంటే స్పెషాలిటీ ఏంది, ఈ మైక్ది స్పెషాలిటీ ఏంది. ఇప్పుడు బ్యాటరీ ఒక 100 hours నడుస్తుంది, ఆ బ్యాటరీని ఎట్లా డిజైన్ చేస్తున్నాం మనము, ఏంటి, ఓకే, దీనిది వాటేజ్ కన్జంప్షన్ అంత తక్కువ ఎట్లా చేసినాం మనము. సో దట్ ఈస్ ది యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఆఫ్ దిస్ మైక్. సో అది అందరు చెప్పుకునే అవసరం లేదు, కానీ మా మైక్ 100 గంటలు నడుస్తుంది అనేది అందరు చెప్పుకోవచ్చు. అది చెప్పుకుంటే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేరు కదా, లోపల నువ్వు ఏ టెక్నాలజీ వాడుతున్నావు అది తెలియదు వాళ్ళకు. సో ఆ మెయిన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అవి వేరే వాళ్ళకి చెప్పే అవసరం లేదు. కానీ దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వెరీ సింపుల్, యూ కెన్ పేటెంట్ ఇట్, కాపీరైట్ ఇట్. సో కాపీ రైటింగ్ కూడా ఉంటుంది, బిజినెస్ ఐడియాని కాపీరైట్ చేయడం. మొత్తం ఐడియా ఎంత రాసి మళ్ళీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మినిస్ట్రీకి ఒక బుక్లెట్ పంపించాలి, వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు అన్నమాట. సో దట్ ఆ డేట్ ప్రకారం మీరు ఫస్ట్ ఐడియా తీసుకున్నారు, నెక్స్ట్ ఎవరైనా కాపీ కొడితే దాన్ని మాది ఐడియా అని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. బట్ అంత ఈజీగా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ whom do we discuss with? We will discuss with people of our status only, right? సో వాళ్ళు నిజంగా ఆంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్ ఉందా లేదా మనకు తెలుసు. లేనోనికి చెప్పుకుంటే కూడా ఏమవుతుంది, వాడు ఏం కాపీ చేస్తాడు కదా. సో ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, ఇట్స్ ఇన్ ద స్టార్ట్అప్ ఫేజ్ రైట్ నౌ, రైట్? సో ఒక బిజినెస్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనం యాజ్ ఫౌండర్స్ దాని మీద కూడా ఫోకస్ చేస్తాం. సో ఈ క్విక్ స్కేలింగ్ అండ్ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మధ్యలో
how can I find a balance, or how should I find a balance? యా, సో ఇప్పుడు ఇవాళ రేపు అందరు ఆంటర్ప్రినర్స్కి పిచ్చేముంటుందంటే స్కేల్ చేసేసేయాలి, దాన్ని చాలా పెద్దగా చేసేసేయాలి. ఫస్ట్ అడుగుతారు ఏంటంటే మనం ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఇస్ ఇట్ స్కేలబుల్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఆల్ బిజినెసెస్ హ్యావ్ టు బీ స్కేలబుల్. ఇప్పుడు ప్యారడైజ్ రెస్టారెంట్ ఉంది, స్కేలబుల్, బట్ ఇట్ ఇస్ బీన్ డూయింగ్ గ్రేట్ ఫర్ డెకేడ్స్ అండ్ ఇట్స్ గాట్ గుడ్ ప్రాఫిట్ మార్జిన్స్ అండ్ ఇట్స్ గాట్ గ్రేట్ లాయల్టీ, గ్రేట్ బ్రాండ్ వాల్యూ. కరెక్ట్? ఆల్ ఓవర్ ద వరల్డ్ అయితే స్కేల్ అయిపోలేదు కదా, ప్రతి ఒక్క స్టేట్లో ఉందా, ప్రతి ఒక్క వరల్డ్ కంట్రీలో లేదు. సో ఈ స్కేలబిలిటీ పిచ్ అనేది అవసరం లేదు. ఇక్కడ ఏమవుతుంది, ఇవాళ రేపు స్కేల్ చేసేసేయాలి అనేసి చాలా బిజినెసెస్ ఆర్ బైటింగ్ మోర్ దాన్ దే కెన్ చూ. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, బైటింగ్ మోర్ దాన్ యూ కుడ్ చూ. అంటే ఇప్పుడు మన నోరు ఇంత ఉంది, పెద్దది ఇది బర్గర్ తీసుకొని పెట్టేసుకున్నాం అంటే నోరు లాక్ అయిపోతుంది, నాకు కొరకలేదు, దాన్ని నమ్లి మింగలేం కూడా. సో ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ మైక్ ఉంది, ఈ మైక్ మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మనకు పర్ మంత్ ఒక 10,000 యూనిట్లు తయారు చేయగలుగుతాం. మనము బాగా మార్కెటింగ్ చేసేసినాం. మనకి ఇప్పుడు ఫండింగ్ వచ్చింది, 10 కోట్లు ఫండింగ్ రాగానే సోషల్ మీడియాలో ప్రతి ఒక్క యూట్యూబర్తో చూపించేసి మనం మార్కెటింగ్ చేస్తున్నాం. ఒకసారి 1,00,000 ఆర్డర్స్ వచ్చినాయి. ఇట్ ఈస్ బైటింగ్ మోర్ దాన్ వీ కుడ్ చూ. ఎందుకంటే మనం 1 ఇయర్లో ఎంతైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తామో ఆర్డర్స్ 1 మంత్లో వచ్చినాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేరు, మనము డెలివరీ తొందరగా ఇవ్వలేము, కస్టమర్స్తో బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, మళ్ళీ కింద పడిపోతుంది. సో స్కేలబిలిటీ షుడ్ బి టేకెన్ వెరీ స్లోలీ. ఓకే, స్లోగా స్కేల్ కావాలి. స్లోగా స్కేల్ అయినప్పుడు ఫౌండేషన్ కూడా బిల్డ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎ కంపెనీ? ఫౌండేషన్ ఏంటంటే R&D కరెక్ట్గా ఉండాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనది ఒక టీమ్. ఓకే, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మన చేతిలో ఉండాలి. ఇఫ్ ఇట్స్ అ ఫిజికల్ ప్రోడక్ట్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అయినా సాఫ్ట్వేర్ని కూడా మ్యానుఫ్యాక్చర్ అండ్ డెవలప్ చేయాల్సిందే. దట్ ఈస్ అవర్ టీమ్. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ మన చేతిలో లేకపోవడము అంటే మీనింగ్ ఏంటి? ఏదో ఫారిన్ కంట్రీకి మ్యానుఫ్యాక్చర్ చేపిస్తున్నాం. ఓకే, ఆ కంట్రీకి ఆడ మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఆడ షిప్పులు ఎక్కి ఇండియాకి వచ్చి ఈడ కస్టమ్స్ క్లియర్ అయ్యి మన వేర్ హౌస్కి వచ్చి మన వేర్ హౌస్కి షిప్పింగ్ కంపెనీ అదే కొరియర్ కంపెనీ తీసుకుపోయి కస్టమర్స్కి ఇస్తాం. అంత పెద్ద చైన్ ఉన్నది. ఆ చైన్లో ఎక్కడన్నా లింక్ పాడైంది అనుకోండి, ఇప్పుడు బయట కంట్రీకి వచ్చేది కస్టమ్స్ డ్యూటీ పెరిగిపోయింది, ఏమన్నా అయింది, హోల్ అవర్ ఫౌండేషన్ విల్ గో ఫర్ ఎ టాస్. సో ఫౌండేషన్ మంచిగా ఉండాలంటే ఏమి ఉండాలా? మ్యానుఫ్యాక్చరింగ్ మన కంట్రోల్లో ఉండాలా, మన కంట్రీలో పట్టినే ఉండాలా. ఓకే, సో ఫౌండేషన్ ఇస్ మీరు ఎంత ఫాస్ట్గా ఎంత రిలయబుల్గా మీకు వచ్చిన ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. ఓకే, దట్ ఈస్ ద ఫౌండేషన్. నెక్స్ట్ ఈస్ ఫైనాన్షియల్ ఫౌండేషన్. మనము ఇవాళ రేపు స్టార్టప్స్ ఏం చేస్తారు? బర్న్ రేట్ అంటారు. బర్న్ రేట్ అంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం ఫర్ మార్కెటింగ్, ఫర్ డెవలపింగ్ ద ప్రోడక్ట్. బట్ ఇప్పుడు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ డబ్బు అంతా ఖర్చు పెట్టేస్తారు 1 ఇయర్లోనే, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫండింగ్కి పోదామంటారు. బట్ ఫౌండేషన్ అంటే ఏంది? కంపెనీది మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ ఇవే కాదు, ఫైనాన్షియల్ ఫౌండేషన్ కూడా ఉండాలి. రేపటి దినం కరోనా వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, మనం సస్టైన్ కానీకు శాలరీలు ఇచ్చుకుంటా అవన్నీ చేయనీకు బ్యాంక్లో డబ్బు ఉండాలి. సో ఫైనాన్షియల్ ఫౌండేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, R&D ఇవన్నీ స్లో అండ్ స్టడీగా ఉంటే దట్ ఈస్ ద మెయిన్ ఫౌండేషన్. స్కేలబిలిటీ, టేక్ ఇట్ స్లో అండ్ ఈజీ. సీ ఎవ్రీథింగ్ విల్ గో. ఇప్పుడు గోప్రో కంపెనీ యాక్షన్ కెమెరాస్ తయారు చేసే కంపెనీ, ఫస్ట్ అతను స్టార్ట్ చేసిండు. వాడు పాపం అంత R&D చేసిండు, అంత మంచిగా చేసిండు. DJI వాడి కాపీ కొట్టేసి, ఓకే, ఆల్రెడీ మన ఫౌండేషన్ గట్టిగా ఉంది DJI, అది అర్థమైంది కదా. గోప్రో ఓన్లీ యాక్షన్ కెమెరా తయారు చేస్తాడు, DJI 100 ప్రోడక్ట్స్ తయారు చేస్తాడు. సో వాడి పెద్ద టీం ఉంది, R&D టీం, వాడి 100 ఫ్యాక్టరీలు ఉన్నాయి. సో వాడు ఏం చేసిండు, అంత R&D చేసుకో, మంచిగా పబ్లిక్ సెంటిమెంట్ కూడా అర్థమైపోతుంది. దాని తర్వాత వాడు దాన్ని కాపీ కొట్టేసి DJI యాక్షన్ కెమెరా దింపుంటాడు. వీని దగ్గర ఫౌండేషన్ మంచిగా ఉంది కాబట్టి వీడు మెల్లమెల్లగా స్కేల్ చేసుకుంటాడు, వీడు క్లోజ్ అయిపోతాడు గోప్రో. ఎందుకంటే మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదు, మన ఓన్లీ ఒకటే ప్రోడక్ట్ ప్లస్ ఫండింగ్లని ఇదని మ్యానుఫ్యాక్చరింగ్ వేరే దగ్గర జరగడము. సో ఇట్ వాస్ టఫ్ ఫర్ హిమ్. ఇప్పుడు మీరు వికాస్ రాచమాల, రైట్, అండ్ యూర్ అ బ్రాండ్. ఇప్పుడు మీరు చాలా బిజినెస్ స్టార్ట్ చేస్తారు, రైట్. సో ఒక ఇండివిజువల్కి తన స్టార్టప్ మీద వర్క్ చేసేటప్పుడు ఆన్ పార్ విత్ ఇట్
తన పర్సనల్ బ్రాండ్ మీద కూడా వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంట్? సో ఇక్కడ ఏంటంటే ఒక ఫౌండర్కి పబ్లిక్లో రికగ్నిషన్ ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఒక పర్సన్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ చాలా మంచి ఫిట్నెస్ చేస్తాడు, చూడనీకి మంచి బాడీ ఉంది, ఒక 10 years నుంచి ఫిట్నెస్ చాలా చేసిండు, ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు, పబ్లిక్తో మంచి గుడ్ విల్ ఉంది, పబ్లిక్ అతని ఐడియాస్ని నమ్ముతారు, అతని పర్సనల్ క్యారెక్టర్ అంటే వాళ్ళకి ఇష్టము. దెన్ ఆ టైంలో అతను ఫిట్నెస్కి రిలేటెడ్ ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసినా ఇనీషియల్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో అతనికి ఏంటంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ అతనితో ఫిట్నెస్ ఎక్విప్మెంట్ తయారు చేసి, ఆ ఫిట్నెస్ ఎక్విప్మెంట్ స్టార్టింగ్లో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్కి. అతనికి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు పెట్టుకుంటే చాలు, మార్కెటింగ్ అతను సొంత యూట్యూబ్ ఛానల్కి చేసుకుంటాడు. అండ్ పీపుల్ విల్ ట్రస్ట్ హిమ్ బికాజ్ అతను ఇన్ని ఇయర్స్ నుంచి ఫిట్నెస్ గురించి చెప్తున్నాడు, ఫోకస్ చేస్తున్నాడు. సో ఇనీషియల్గా అతనికి ఉన్న ఓన్లీ అడ్వాంటేజెస్ మార్కెటింగ్కి డబ్బు పెట్టే అవసరం లేదు. అండ్ ఇనీషియల్ సేల్స్ ఒక 1000, 2000, 10,000 యూనిట్స్ వాళ్ళ సబ్స్క్రైబర్సే కొనుక్కుంటారు కాబట్టి మార్కెట్లోకి పెనిట్రేషన్ ఈజీగా అవుతుంది అనమాట. మార్కెట్ పెనిట్రేషన్ అంటాం. ఇప్పుడు ముఖం తెలియని కంపెనీకి ప్రోడక్ట్ వస్తే మనుషులు అబ్బాయి కొనాలా వద్దా అని ఆలోచిస్తారు. సో ఆ కంపెనీకి మార్కెట్ పెనిట్రేషన్ కష్టమైపోతుంది. ఇక్కడ ఇఫ్ యు ఆర్ యువర్ ఓన్ బ్రాండ్ మీకు మార్కెట్ పెనిట్రేషన్ ఈజీ అవుతుంది, ఇంకా మార్కెటింగ్ పైన డబ్బు సపరేట్గా ఖర్చు పెట్టే అవసరం లేదు. బట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, స్టార్టింగ్లో ఒక 10,000, 50,000 యూనిట్స్ అమ్మిన తర్వాత మెయిన్ పర్సన్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఫిట్నెస్ ఎక్విప్మెంట్ అతను సైడ్ అయిపోవాలి. అతను దాని తర్వాత దాని గురించి మాట్లాడొద్దు. మార్కెటింగ్ అంతా వేరే యాక్టర్స్, యూట్యూబర్స్ వేరేతో చేయాలి. అండ్ పీపుల్ ఆల్మోస్ట్ మర్చిపోవాలి ఏంటంటే ఇది అతని బ్రాండ్ అని. అతను జనరల్గా అతని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఎక్కడ ఆ ప్రోడక్ట్ గురించి మళ్ళీ మాట్లాడొద్దు. అతను జనరల్ ఫిట్నెస్ వీడియోస్ చేసుకుంటూ ఉండాలి. రీజన్ ఇస్ బ్రాండ్ ఒకవేళ కంప్లీట్లీ ఆ క్రియేటర్, ఆ ఇన్ఫ్లుయెన్సర్ పైన డిపెండ్ అయిందనుకో, అతన్ని డీఫేమ్ అయింది అనుకో, రేపటి దినం ఎవరైనా డీఫేమ్ కావచ్చు. మన పర్సనల్ లైఫ్లో మనం 100 విషయాలు చేస్తుంటాం. ఓకే, ఏదో అమ్మాయితో గొడవ అవుతుంది, ఏదో ప్రాబ్లం అవుతుంది, ఎవరినో కొట్టినాము, ఇది చేసినాము, సంథింగ్ ఇట్స్ అ పర్సనల్ లైఫ్, కరెక్ట్. కానీ పబ్లిక్లోకి వస్తుంది మ్యాటర్. పబ్లిక్లోకి మ్యాటర్ వచ్చినప్పుడు చూడు ఈ అక్షయ్ ఇట్లా చేసిండు, మొన్నటిదాకా ఫిట్నెస్ ఎక్విప్మెంట్ అమ్మిండు, ఆడ మందాగి ఎవరితో కొట్లాడుకున్నాడు. సో నీ పర్సనల్ విషయాన్ని వాళ్ళు బ్యాడ్ సెంటిమెంట్గా తీసుకొని నీ ప్రోడక్ట్స్ ఉండడం ఆపేస్తారు. సో ఇట్ విల్ అఫెక్ట్ యువర్ బిజినెస్. అండ్ బిజినెస్ పైన చాలా వేరే ఎంప్లాయీస్ డిపెండ్ ఉన్నారు, వీళ్ళు డిపెండ్ ఉన్నారు, ఇన్వెస్టర్స్ డిపెండ్ ఉన్నారు. సో నీ పర్సనల్ పాపులారిటీ ఓన్లీ ఇనిషియల్ ఎలివేషన్ ఇవ్వాలి బిజినెస్కి, దెన్ యూ షుడ్ మూవ్ అవే, లెట్ అదర్స్ డూ ఇట్. నెక్స్ట్ ఎవరైతే కొంటున్నారు కదా ప్రోడక్ట్, ఒక ఫస్ట్ 10,000 పీపుల్ తర్వాత ప్రోడక్ట్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి అసలు నీదని కూడా తెలియదు. బికాస్ బోట్ ఈస్ ఆల్రెడీ సేలింగ్, రైట్? లెట్ అదర్స్ డూ ద మార్కెటింగ్ సో దట్ రేపటి దినం నువ్వు డీఫేమ్ కావచ్చు. 90% ఛాన్సెస్ ఉంటుంది పబ్లిక్లో ఉన్నప్పుడు, ఎక్కడో ఒక డీఫేమ్ కావచ్చు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అవుతారు, యాక్టర్స్ అవుతారు, యూట్యూబర్స్ అవుతారు, డీఫేమ్ అవుతారు. ఆ టైంలో నీ ప్రోడక్ట్కి ఎఫెక్ట్ కాదు. Very nice. Yeah. So that's it for this episode. Because thank you so much. I learned a lot. Nizanga, I really learned a lot. Thank you for hopping by on this podcast, and I'm actually looking for more episodes to come. Definitely. That's it for today's boardroom, and I'll see you guys in the next episode.